సృజన్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మా యూట్యూబ్స్కి ఈ మధ్య ఇంట్రడక్షన్ చెప్తుంటే ఏమవుతుందంటే ఇంట్రడక్షన్ చెప్పే లోపలే స్క్రోల్ చేసేస్తున్నారు. సో డైరెక్ట్ ఎంట్రీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అది సంగతి. బట్ ఎప్పటి అద్భుతం అద్భుతం సినిమా నుంచి అనుకుంటున్నాం మీద ఒక మంచి కాన్వర్జేషన్ చేయాలని. అప్పటి నుంచి మొత్తానికి ఈ టైం వచ్చిందనమాట. నిజం నిజం. అప్పటి నుంచి అనుకుంటున్నాను సార్ అసలు మీ గురించి తెలుసుకోవాలని. ఒక్కసారి అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీ ఫ్యామిలీ గురించి మాకు ఒకసారి చెప్పరు? పుట్టింది ఒంగోలు, పెరిగిందంతా హైదరాబాద్. ఓకే. మై మామ్ ఇస్ ఫ్రమ్ అండ్ డాడ్ ఫ్రమ్ నెల్లూరే. కానీ మామ్ సైడ్ వాళ్ళు ఒంగోలు సెటిల్ అయ్యారు, డాడ్ సైడ్ వాళ్ళు నెల్లూరులో సెటిల్ అయ్యారు. సో నా సమ్మర్ హాలిడేస్ అంతా ఒంగోలు అండ్ నెల్లూరు తిరుగుతూ ఉండేవాడిని స్కూలింగ్ టైంలో. రైట్. సినిమాలు కూడా ఒంగోలు నెల్లూరు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు 4th and 5th హాస్టల్ వేశారు. సో అక్కడ ఎవ్రీ సాటర్డే దే యూస్ టు షో టీవీలో క్యాసెట్ తెచ్చి సినిమాలు చూపించేవాళ్ళు. ఓకే. అసలు రామ చిలకమ్మ సాంగ్ ఇట్స్ క్రిస్టియన్ స్కూల్ లాగా ఉండేది యాక్చువల్గా. చిరంజీవి గారి పాట చూడాలని సినిమా నేను ఐ యూస్ టు థింక్ ఇట్స్ క్రిస్టియన్ సాంగ్ అనుకునేవాడిని. అది నేను బయటకు వచ్చి సినిమా థియేటర్లో ఓహో ఇది ఈ సినిమాలో పాటనా అనుకునేవాడిని. టీవీలో చూపించిన సినిమాల నుంచి నేను సినిమా అలవాటైంది. దట్ ఈస్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ ఇన్ 4th standard, 4th class నుంచి. సో అప్పటి నుంచి ఏంటంటే నేను బాగా అల్లరి చేసేవాడిని ఇంట్లో. బాగా అల్లరి చేసేవాళ్ళంటే నన్ను సినిమాలకి ఒక్కనే పంపించేసాను. 5th class నుంచి వెళ్ళిపోయాను ఒక్కడిని. వెళ్ళిపోయి ఆడున్న సినిమాలు చూసి ఇంటికి వచ్చేవాడిని. సో దట్ వాళ్ళకి ఫ్రీ స్పేస్ టైం ఇచ్చేదానికి వీలుంటుంది అని చెప్పి. సో దట్స్ హౌ మై జర్నీ ఇన్ టు ఫిలిమ్స్, ప్యాషన్ టువర్డ్స్ ద ఫిలిమ్స్, సినిమాలు చూడటము, సినిమాలు అంటే ఇష్టము స్టార్ట్ అయింది వెరీ యంగ్ ఏజ్. మీరు ఒక్కరేనే ఉన్నారా ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఇంకెవరు మీ వాళ్ళు ఎవరు లేరండి. You are the first person from your family? Yes. Okay. There's no relative also tied to a film industry. నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారు? ఒక ఫార్మా కంపెనీలో ఈజ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. రైట్. యా. సో హీ వర్క్స్ నార్మల్ ఆఫీస్ జాబ్. మామ్ ఈజ్ హౌస్ వైఫ్. సిబ్లింగ్స్ మీరు ఒక్కరేనండి? నాకు ఒక సిస్టర్ ఉన్నారు. ఓకే. యా, స్వాతి. షీ ఈస్ వర్కింగ్ ఫర్ డెలాయిట్. సరే, సినిమాలు చూసారు బాగానే ఉంది, కానీ ఇప్పుడు చూస్తే మీరు అమెరికాలో మీకు ఒక ఉద్యోగం, అక్కడ ఏం చేస్తున్నారు? మీరు ఏం చదువుకున్నారు అసలు? నేను ఇక్కడ వాసవిలో ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్కి యూఎస్ వెళ్ళాను. యూఎస్ నుంచి జాబ్ రాగానే కాలిఫోర్నియా మూవ్ అయ్యా. నేను కనెక్టికట్లో మాస్టర్స్ చేశాను. కాలిఫోర్నియాకి జాబ్ వచ్చింది, అక్కడ మూవ్ అయ్యా. మూవ్ అయిన 6 monthsకే నేను సినిమాలో ఎగ్జిబిషన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను. ఇంకా వచ్చిన సేవింగ్స్ తోటి సినిమాలు స్టార్ట్ చేశాను. సో ఇనీషియల్గా ఎగ్జిబిషన్ చేసేవాడిని, సినిమాలని కొనుక్కొని ఒక ఏరియాకి అని కొనుక్కొని చేసేవాడిని. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్లోకి ఎంటర్ అయ్యాను. కానీ ఎలా యాక్చువల్లీ యాజ్ అన్ యంగ్స్టర్, బికాస్ ఆ థాట్ ప్రాసెస్ కానీ దానికి సపోర్ట్ చేసిన ప్రొవోక్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి? అసలు ఫస్ట్ ఎవరిని కలిసారు? ఎందుకంటే ఇంత యంగ్స్టర్ వచ్చి నేను సినిమాలు కొంటాను లేదంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తాను అని అంటే ఈ పిల్లడు ఏం చేస్తాడు బాబు అన్న సందర్భాలే ఉంటాయి. నేను 100 చాలా ఉన్నాయి. సో నేను ఒక యుఎస్లో మేమున్న ఏరియాలో ఒక సెరా థియేటర్ అని ఉండేది. ఓకే. ఇట్స్ సింగిల్ స్క్రీన్ లాగా. ఇండియాలో ఇక్కడ సంధ్య ఎలానో మాకు అక్కడ అలా. సో అన్ని ఫ్యాన్ మూమెంట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. సో పాలాభిషేకాల నుంచి అన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి ఆ ప్లేస్లో. ఆ థియేటర్లో నేను ఎవ్రీడే ఈవినింగ్ వెళ్ళి ఐ యూస్ టు టైం పాస్ చేస్తూ ఉండేవాడిని. క్రికెట్ మ్యాచెస్ జరిగినా థియేటర్లో వేసేవాళ్ళు. అలా జరుగుతున్న టైంలో దేర్ ఆర్ పీపుల్ ఇన్ ద బ్యాక్ ఎండ్ వెనక్కి కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? సినిమా డిస్ట్రిబ్యూషన్ గురించి, ఈ సినిమా ఇంత చేస్తుంది అంటే ఐ వాజ్ ఓవర్ హియరింగ్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. విని వాళ్ళని వెళ్ళి అడిగా, ఏంటండి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని. వాళ్ళు ఇట్లా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా మేము రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము, అది కొనుక్కున్నాము, ఇట్లా ఏరియాలో వేరే వాళ్ళు అడుగుతుంటే డిస్కస్ చేస్తున్నాము అంటే, నేను నాకు సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్, ఎలా జరిగిద్ది, మార్కెట్ ఏంటి, మీ ప్రైజ్లు ఏంటి, ఈ ఏరియాకి ఎంత ఉంటుంది, అలా స్టార్టెడ్ పుట్టింగ్ కాన్వర్జేషన్ దేర్. నేను ఇమీడియట్గా జంప్ ఇన్ అవ్వకుండా ఐ వాంటెడ్ టు టేక్ టైం. వీళ్ళు మాట్లాడేది ఎంతవరకు నిజము, జెన్యూనిటీ ఎంత నిజం స్టడీ చేస్తున్నా. అట్లా ఒక 2 months వరకు నేను స్టడీ చేసి నెంబర్స్ చూసి నెంబర్స్ ఎక్కడ వస్తాయి, ఆ నెంబర్లు వీళ్ళకి చెప్పే నెంబర్లు అసలు మనకి హౌ డు వీ నో ఇట్. నిజంగా ఆ థియేటర్లో వస్తున్నప్పుడు, ఆ రోజు రిలీజ్ అయినప్పుడు ఎంతమంది జనాలు వచ్చారు, ఓకే ఈ థియేటర్స్ ఎలా బుక్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేస్తూ వన్ బై వన్ ఐ కెప్ట్ అబ్జర్వింగ్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. అలా అనుకుంటూ దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ మై ఓన్. ఏం సినిమా నేను చేద్దాం, ఇప్పుడు ఏం సినిమా చేయాలి, ఏవి వర్కౌట్ అవుతున్నాయి గమనించా. ఆ వారాలు ఒక 5 weeks 6 weeks చూస్తున్నా. వస్తున్నాయి సినిమాలు, కొన్ని ఆడట్లేదు, కొన్ని ఆడుతున్నాయి, కొందరైతే ఒక్కరు కూడా రావట్లేదు థియేటర్కి. సో ఏ సినిమాలు ఆడుతున్నాయి, ఏ సినిమాలు ఆడట్లేదు, ఐ వాస్ అబ్జర్వింగ్ దట్. దెన్ ఐ థాట్ వాట్ వుడ్ వర్కౌట్ అనేది, ఒక యూఎస్లో క్లాస్ ఫిల్మ్సే వర్కౌట్ అవుతాయి,
మాస్ ఫిల్మ్స్ రావు, ఫ్యామిలీ ఫిల్మ్స్ వర్కౌట్ అవుతాయి, క్లాస్ ఫిల్మ్స్ వర్కౌట్ అవుతాయి అని చెప్పి ఆలోచిస్తూ ఇప్పుడు తక్కువలో ఒక మంచి సినిమా ఏది దొరికిద్ది అని ఆలోచిస్తున్న టైంలో మణిరత్నం గారి ఓకే బంగారము గమనించా. మణిరత్నం గారు అన్ని ఫ్లాప్స్లో ఉన్నారు. ఓకే, ఆయనకి చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ తీస్తున్నారు, తెలుగులో డబ్ చేస్తున్నారు, అండ్ ఇట్ విల్ బి వెరీ లెస్, అండ్ డబ్ చేసింది దిల్ రాజు గారు తీసుకున్నారని విన్నాను. సో ఇప్పుడు నేను ఆ సినిమాని తీసుకుందాం, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని చెప్పి దిల్ రాజు గారిని అప్రోచ్ అవ్వాలి. ఐ హ్యావ్ నో కాంటాక్ట్స్, నాకు ఈ దిల్ రాజు పేరే తెలుసు కానీ ఎలా రీచ్ అవ్వాలో తెలియదు. సో ఏం చేద్దాం, వాళ్ళని అడిగితే ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు కాంపిటేటర్ అయిపోతాను కదా అని వాళ్ళు ఇవ్వరు. సో ఏం చేద్దాం అంటే నేనే ఇంకా నాకున్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి జస్ట్ టైప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నా, అంతా చూస్తూ ఐ ఫౌండ్ అన్వేష్ గారి నెంబర్ కనిపించింది అక్కడ ఏదో. ఆయనకి ఫోన్ చేస్తే శిరీష్ గారి నెంబర్ ఇచ్చారు. శిరీష్కి ఫోన్ చేస్తే అప్పుడు విని, ఇట్లా నీకు ఫస్ట్ ఫిలిం అంటున్నావు, నీకేం ఎక్స్పీరియన్స్ లేదంటున్నావు, నీకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వలేదమ్మా, మేము వేరే వాళ్ళకి ఇస్తాము, వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడుకొని వాళ్ళ దగ్గర తీసుకోమని చెప్పారు. అట్లా ఓకే బంగారంతో నా జర్నీ ఇంటూ ఫిల్మ్ స్టార్ట్ అయింది. మీ ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయిందండి? బాగా సక్సెస్. అవునా? యా నేను కాలిఫోర్నియా టెక్సస్ తీసుకున్నాను. ఐ మేడ్ 100% ప్రాఫిట్ ఆఫ్ ఇట్. దట్స్ నైస్. అమ్మ వాళ్ళు ఏమన్నారండి? యాక్చువల్లీ మీకు ఒక జాబ్ ఉంది, ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది, వై ఫిల్మ్ ఇండస్ట్రీ నాన్న వద్దు అని ఇప్పుడు కూడా వద్దంటారు. టిల్ టుడే మై వైఫ్, ఈవెన్ మై పేరెంట్స్ ఎందుకు సినిమాలు నీకు ఆపేయచ్చు కదా, నష్టపోతున్నా కదా, ఎందుకు ఈ స్ట్రెస్ అంతా ఎందుకు అని అంటారు. సో నేను స్ట్రెస్గా ఎప్పుడు ఫీల్ అవ్వాలి. ఐ స్టిల్ ఎంజాయ్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓకే, హౌ డూ యూ ట్యాకిల్ దాట్, లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటాయి, వేర్ నివేత అంటది, చెస్ ఆడిన తర్వాత ఆడుతూ ఉంటే పరిస్థితులు మారుతుంటాయరా అంటుంటే, సేమ్ థింగ్. ఇఫ్ ఐ స్టాప్ సమ్వేర్ దేర్ ఇస్ నో ఫ్యూచర్, రైట్? నేను ప్రయత్నిస్తూ ఉండాలి, కష్టపడుతూ ఉండాలి, నా పరిస్థితులు చేంజ్. ఈవెన్చువల్లీ ఐ గెట్ ఎ గుడ్ ఫిల్మ్, ఐ మేక్ ఎ గుడ్ ఫిల్మ్, ఈవెన్చువల్లీ హిట్ వస్తుందని ఆ నమ్మకంతోనే ఐ వాస్ రన్నింగ్, గోయింగ్ హెడ్. డైలాగ్స్ నిజంగా చాలా బాగున్నాయండి. క్రెడిట్ టు నందు. నెక్స్ట్ ద ప్రాపర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లోకి ఎంటర్ అయ్యింది మాత్రం కంచె. అది కూడా అగైన్ ఐ లుక్డ్ ఎట్ ఇట్. క్రిష్ గారు చేశారు. దాని తర్వాత టీజర్ నాకు చూపించిన తర్వాత ఐ థాట్ ఇట్ వాజ్ ఏ క్లాస్ ఫిలిం, వార్ బ్యాక్డ్రాప్ బాగుంటుంది అనే ఫీలింగ్ తోటి ఐ పిక్ దట్ ఫిల్మ్. దట్ ఫ్రమ్ దేర్ డిస్ట్రిబ్యూషన్ జర్నీ స్టార్టెడ్. రైట్. కానీ కంచె మీరు అనుకున్నంత ఆశించినంత క్లిక్ అయిందా? డీసెంట్ గానే చేసింది. ఫర్ ద ప్రైస్ వి బాట్ ఇట్, ఇట్ 530K ఆర్ సంథింగ్. బేసిక్ ప్రాఫిట్స్ తో బయటకు పడ్డాం. అంటే లిటిల్ గా వి మేడ్ మనీ. I thought I'm okay to lose something in that film to get an experience out of it. Yes. Okay, నాకు ఆ ఎక్స్పీరియన్స్ కోసం నేను డబ్బులు పోయినా పర్లేదు. నేను అదర్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, యూకే, కెనడా, నాకు అసలు హౌ డు ఐ డూ ఇట్ ఆల్సో ఐ డోంట్ నో. నేను ఒక వెబ్సైట్లో ఐ యూస్ టు పుట్ అవుట్, యాడిల్ బ్రెన్ అనే వెబ్సైట్లో ఐ యూస్ టు పుట్ అవుట్ అన్ యాడ్ విత్ మై నేమ్ దేర్. వాళ్ళు నాకు కాల్ చేసేవాళ్ళు. చేసినప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ కోసం, ఇఫ్ ద వాల్యూ ఇస్ సమ్, ఫర్ ఎగ్జాంపుల్ కెనడా వాల్యూ 5 lakhs ఉందనుకోండి, ఓకే, ఐ టు గివ్ ఇట్ ఆఫ్ ఫర్ 2 lakhs ఫర్ ద ఫస్ట్ ఫిలిం టు మెయింటైన్ ద రిలేషన్షిప్. సో నేను ఇందులోనే ఉండాలనుకుంటున్నా కాబట్టి, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కాబట్టి నేను వాళ్ళకి తక్కువకి ఇచ్చాను అనుకో, వాళ్ళు ప్రాఫిట్ చేసుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ నేను కొన్న సినిమా వాళ్ళు వస్తారు. అలా ఆలోచించుకొని ఐ గేవ్ దెమ్ ఫర్ అ లెస్సర్ ప్రైస్. అండ్ ఐ వాంట్ కంటిన్యూ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ దెమ్. అందుకని అది ముందు ఆలోచించుకొని చేశాను. లక్కీలీ నాకు యూఎస్లోనే వర్కౌట్ అయిపోయింది సార్. సో అక్కడ తక్కువ ఇచ్చిన, ఇక్కడ నాకు కవర్ అయిపోయి మినిమం ప్రాఫిట్స్తో బయటపడ్డాను. స్టిల్ ఐ మేడ్ మనీ అవుట్. ఓకే బంగారం, ఇప్పుడు మీరు ఎంతకి తీసుకున్నారు? 24,000 కొన్నానండి, టెక్సస్ అండ్ కాలిఫోర్నియా. మేడ్ 24,000 ప్రాఫిట్. ఇట్స్ డాలర్స్లో చెప్తున్నారు మీరు? డాలర్స్. రైట్. కంచె అండి ఆల్మోస్ట్ కంచె 1.3 కొన్నాను. బట్ ఐ డోంట్ వాంట్ దీస్ నెంబర్స్ టు బి అవుట్. ఐ నో దట్స్ వాట్ ఐ యామ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. సో తర్వాత ఈ మూవీ మీరు డిస్ట్రిబ్యూట్ ఇంకా చాలా ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆనంద బ్రహ్మ, అర్జున్ రెడ్డి, ఎక్కడ పోతే వచ్చినవాడు, గౌతమి శాతకర్ణి, ఇట్లా చేసుకుంటూ దే ఆర్ మెనీ ఫిల్మ్స్ వి డిడ్. ఇప్పటివరకు మీ అంటే టోటల్గా 50 పైన ఉంటాయి. రైట్. ప్రొడ్యూస్ చేసిన మూవీలు అండి. ఐ థింక్ నాకు అద్భుతం దగ్గర నుంచి మీరు నాకు పరిచయం యాక్చువల్లీ. అప్పుడు నేను ఇండియాలో ఉన్నాను. నేను ఇప్పుడు దిస్ ఇస్ మై 10th ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్. డిస్ట్రిబ్యూషన్కి యాజ్ అ ప్రొడ్యూసర్గా ఈ రెండు మీరు కంపేర్ చేస్తే మీకు ఎక్కడ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? ప్రొడ్యూసర్ గాని. రైట్. బికాస్ డిస్ట్రిబ్యూటర్ యు ఆర్ బయింగ్ సమ్మన్ ఎల్స్ ఫిల్మ్ అని నువ్వు ఎవరికి కనిపించరు. ప్రొడ్యూసర్గా పేరెంట్స్ కానీ ఎవరికైనా చెప్పుకోవాలంటే మా వాడు ప్రొడ్యూసర్ అని చెప్పుకుంటారు, మా వాడు డిస్ట్రిబ్యూటర్ అని ఎవరు చెప్పుకోరు. అవును. సో ఇట్స్ నాట్ ఫర్ ద నేమ్ సేక్ అని అనట్లేదు. ఫ్రమ్ ద సెలెక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ కంట్రోల్.
యాజ్ అ ప్రొడ్యూసర్. కానీ నాకు డిస్ట్రిబ్యూషన్ డబ్బులు వచ్చాయి, ప్రొడక్షన్ డబ్బులు పోయినాయి. బట్ ఐఎమ్ స్టిల్ సాటిస్ఫైడ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ సైడ్ అండ్ ద డిస్ట్రిబ్యూషన్ సైడ్. ఎందుకంటే అది మన కంట్రోల్లో ఉండదు, ఇది మన కంట్రోల్లో ఉంటుంది. అట్లీస్ట్ ఇక్కడ నేను చాలా నేర్చుకోవచ్చు, గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ స్టాగ్నేట్ అయిపోతూ ఉంటాం, ఒక చోటకే ఉంటాయి. ఇఫ్ మై ఇంటెన్షన్ ఇస్ టు మేక్ మనీ, దెన్ ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఎల్స్. ఇఫ్ మై ప్యాషన్ ఇస్ టువర్డ్స్ ద ఫిల్మ్, ఐ చూస్ దిస్ పాత్. అద్భుతానికి ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ యాక్చువల్లీ, మరి శేఖర్ రెడ్డి గారు ఎవరు యాక్చువల్లీ? శేఖర్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూసర్ అండి. ఇద్దరం టుగెదర్ స్టార్ట్ చేసాం సినిమా. సో ఈక్వల్ పార్ట్నర్షిప్ కింద వి వెంట్ టు దట్ ఫిల్మ్. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది యాక్చువల్లీ అద్భుతం? యాజ్ అ ఫిల్మ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఫిల్మ్ మంచి టాక్ ఇచ్చింది యాక్చువల్లీ, ఎందుకంటే స్టోరీ కానీ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా డిఫరెంట్గా ఉండింది. కాకపోతే ఒక పర్టికులర్ పార్ట్ తేజ హీరో ఎవరైతే ఉన్నారో కొంత డిలే అయింది అన్నది కూడా నేను ఒక చోట విన్నాను. డిలే చాలా అయింది సినిమాకి. దేర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ ద డిలే. కపుల్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ టైం వల్ల డిలే అయింది. తర్వాత రాజశేఖర్ గారికి కోవిడ్ రావటం వల్ల అక్కడ ఒక డిలే అయింది. నెక్స్ట్ థింగ్ వచ్చి రీషూట్, సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ రీషూట్ చేయాలని కొందరు వద్దని, కొందరు వేరే రకంగా చేద్దామని. సో షూట్ అంతా అయిపోయిన తర్వాత ఎడిట్ టేబుల్లో కూర్చొని ఏం చేస్తే బెటర్మెంట్ కోసం వీ ట్రైడ్ సో మెనీ ఆప్షన్స్. ఏది బెటర్మెంట్ అనేది ఆ జడ్జ్మెంట్, వీ లాస్ట్ ద జడ్జ్మెంట్ ఇన్ ద మిడ్వే. ఓకే, మేము దాంతోనే చూసి వీ లాస్ట్ ద జడ్జ్మెంట్. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మాకు తెలియకపోతుంది. వీ నో ద ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్, బట్ ద సెకండ్ హాఫ్ నాకు లేటర్ పోర్షన్స్ బాగానే ఉంది కానీ ఫస్ట్ పోర్షన్స్ సరిగ్గా లేదు. అండ్ ద క్లైమాక్స్ అందరికీ అర్థమయ్యేటట్టు ఉందా, ఎవ్రీవన్ క్లారిటీ ఉందా అనే దగ్గర వీ హ్యాడ్ ఇష్యూస్. అది ఇంకొంచెం డ్రామాటైజ్ చేద్దామా, ఇంకొంచెం బెటర్ చేద్దామా అనేది రీషూట్ దగ్గర వీవర్ ఫైటింగ్. అన్ని రకాలుగా కొట్టుకుంటూ ఉన్నాం. శేఖర్ డజన్ వాంటెడ్ కొన్ని, నేను ఐ వాంటెడ్ లీవ్ ఇట్ టు ద డైరెక్టర్కి ఆల్ దోస్, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్. సో అట్ ద ఎండ్ it released on Hotstar. Hotstar లో మంచి అప్రిషియేషన్ వచ్చింది. I'm happy about that. And we made money on the film. True. తిమ్మరసు పంచతంత్రం కూడా మీరే చేసినట్టు సింగిల్ ప్రొడ్యూసర్ అండి దానికి? పంచతంత్రం ఆల్సో అసోసియేట్ అయి ఉన్నాను టికెట్ ఫ్యాక్టరీ అఖిలేష్ అనే అతనితో, అండ్ తిమ్మరసు మహేష్ కొనేరుతో. ఓకే. నిజానికి ఇలా కాంబినేషన్స్లో చేసినప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు మీ ఒపీనియన్స్ వాళ్ళ ఒపీనియన్స్ క్లాష్ అయ్యే అవకాశం లేదంటారా సార్? ఉన్నాయండి. సో ఇప్పుడు నుంచి మెజారిటీ మొన్నటి వరకు సిన్స్ ఐఎమ్ ఇన్ యుఎస్ దే యూస్ టు టేక్ ద కాల్స్ హియర్. ఓకే, తిమ్మరసు అప్పుడు మహేష్ చేసేవాడు, అద్భుతంకి శేఖర్ చేసేవాడు. ఆల్ దోస్ ఇస్ మైన్. ఎగ్జిక్యూషన్ వైజ్ దే యూస్ టు టేక్ కేర్. ఓకే, ఎందుకంటే నేను అక్కడ ఉంటాను, నేను చూసుకోలేనేమో అని. అది చేయడం, ఆ ఎగ్జిక్యూషన్ చేయడం వల్ల మన కంట్రోల్ లేకుండా పోతుంది సినిమా మీద. ఆ కంట్రోల్ మిస్ అవుతుంది. ఫ్రమ్ దేర్ దెన్ ఐ డిసైడెడ్ 35 ఇస్ టోటలీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఆర్. అక్కడ నుంచి నేను నేర్చుకునే ఎక్స్పీరియన్స్, ఐ షుడెంట్, ఇఫ్ ఐ హ్యావ్ టు డూ అ ఫిల్మ్, ఈవెన్ దో ఇట్స్ అ కాంబినేషన్, ద కంట్రోల్ షుడ్ బి ఇన్ ఆర్ హ్యాండ్స్. ఓకే, ఎవరికి ఇచ్చేసి ఐ కాంట్ బి అ సైలెంట్ పార్ట్నర్, ఐ కాంట్ బి అ క్రియేటివ్ పార్ట్నర్. ఓకే, సో అలా ఉండద్దు, లెట్స్ టేక్ ఓవర్ ఇట్ అని చెప్పి నేను జాబ్ మానేసి వచ్చేసాను. ఇంకా అంటే ఐ డెంట్ కంప్లీట్లీ కమ్ బ్యాక్, జాబ్ అయితే మానేసాను. ఓకే, అక్కడ ఏం చేస్తున్నా ఉండేవారు? ఐ యూస్ టు వర్క్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానే చేసేవాడిని. ఐ యూస్ టు వర్క్ ఫర్ మెటాలో పనిచేశాను, కపుల్ ఆఫ్ స్టార్ట్అప్స్లో పనిచేశాను. సో ఆల్మోస్ట్ 10 years to 12 years వరకు ఐ డిడ్ జాబ్. సూర్యకాంతం మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందంటే ఏం చెప్తారు? సూర్యకాంతం ఐ డెంట్ మేక్ మనీ ఆన్ సూర్యకాంతం. ఇట్స్ లాస్ట్ ప్రాజెక్ట్ ఉంది, బట్ it's okay. I learned lot more lessons on Suryakantham there. And ఎందుకంటే never carry away with ఇది అరే ఆ టైంలో నిహారిక చేస్తుంది, వరుణ్ తేజ్ని అడిగి నేను ప్రాజెక్ట్ చేస్తున్నా అంటే, ఫర్ మీ ఇట్స్ అ స్టెప్పింగ్ స్టోన్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఓకే, సో యాజ్ అ ప్రొడ్యూసర్గా నాకు ఒక బ్యాక్ ఎండ్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది సూర్యకాంతంకి. ఇంకా అప్పుడు కథ విన్నాను, కథ జడ్జ్మెంట్ నాకు లేదు. ఓకే, బీయింగ్ ఎక్స్పీరియన్స్ లేదు నాకు ఆ జడ్జ్మెంట్ ఆఫ్ కథలో, ఇది వర్కౌట్ అవుద్దా లేదా. ఐ యూస్ టు థింక్ రామ్ కామ్స్ అయితే మినిమం మార్కెట్ ఉంది, వచ్చేస్తారని. లిటరల్ చెప్పాలంటే ఇప్పుడున్న దానికన్నా అప్పుడున్న మార్కెట్ కొంచెం బెటరే ఉంది. ఐ మేడ్ అట్లీస్ట్ సమ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ అవుట్ ఆఫ్ సూర్యకాంతం.
బట్ వాట్ ఎక్స్పీరియన్స్ ఐ లర్న్ ఇస్ వీ కుడ్ హ్యావ్ మేడ్ ఇన్ అ వెరీ లిమిటెడ్ బడ్జెట్. మేము దానికి ఓవర్ బడ్జెట్ స్పెండ్ చేసాం. సో యాజ్ అ ప్రొడ్యూసర్గా ఐ ఫెయిల్డ్ దేర్. దోస్ ఆర్ ద లర్నింగ్స్ విచ్ ఐ బ్రాట్ ఇట్ లేటర్. కథం అనే సినిమా 1 కోటి రూపాయలు చేయడము, ఓకే, ఆర్ అదర్ తిమ్మరసులు లిమిటెడ్ బడ్జెట్లో చేయడం, అద్భుతంలో కూడా అనుకున్న బడ్జెట్లో చేయడము, పంచతంత్రం కూడా అనుకున్న బడ్జెట్. సో అక్కడ నుంచి బడ్జెట్ కంట్రోల్లో చేయడం అనేది, ఈవెన్ 35 కూడా అనుకున్న బడ్జెట్లో చేయడం అనేది అది నేర్చేసుకున్నాం. 35లో ఐ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ ఎక్సెప్ట్ ఐ థాట్ వీ కుడ్ హ్యావ్ డన్ వే బెటర్ మార్కెటింగ్. ఇంకా మార్కెటింగ్ బాగా చేస్తుంది, ఇంకా జనాల్లోకి రీచ్ అవ్వచ్చు. అక్కడ ఐ థాట్ వీ కుడ్ హావ్ డన్ బెటర్ జాబ్. నో సార్, ఇక్కడ నాదొకటి చిన్న విషయం ఉంది. ఎలాగో చెప్తాను. దో ఐ మీన్ టు మీడియా లాస్ట్ 20 years, నిజానికి స్టోరీలో గనక సత్తా ఉంటే పబ్లిసిటీతో సంబంధం లేదనిపిస్తుంది. డెఫినెట్లీ ఎస్. ఇది వర్డ్ ఆఫ్ మౌత్ సినిమా తీసుకెళ్ళింది. అబ్సల్యూట్లీ. 35 చిన్న కథ కాదు. నిజంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ళు ఎవరైనా, ప్రీమియర్ షో చూసిన మాలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళు ఎవరైనా సరే, సినిమా ఎంత బాగుంది అంతే, ఒక ఫీల్ గుడ్ మూవీ నిజంగా. ఒక్కసారి మళ్ళీ మన పాత ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అంటే పెళ్ళైన వాళ్ళు అయితే కనుక లేదు అని అంటే మన చిన్నతనానికి ఒక్కసారి వెళ్ళొస్తాం అలాగా. కరెక్ట్ అండి మీరు చెప్పింది. చూసిన వరకు నేను చెప్పేది ఇంట్లోంచి గడప దాటి థియేటర్కి రప్పించే వరకు. ఓకే, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ చెప్తున్నారు, అరే ఈ సినిమా నేను వినలేదు, ఇంత చేసినా కూడా, ఇంత మాట్లాడుతున్నా కూడా, ఎంత మీడియా రివ్యూలు ఇచ్చి ఇంత సపోర్ట్ చేసినా, దే ఆర్ పీపుల్ హూ స్టిల్ డజంట్ నో దేర్ ఇస్ అ ఫిల్మ్ కాల్డ్ 35. అలాంటి వాళ్ళకి హౌ డిడ్ వి మిస్ ఇట్? ఓకే, అంటే దే ఆర్ నాట్ ఇన్ సోషల్ మీడియా. సో మేము రాంగ్ టార్గెట్ చేసామా? ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కదా. మేము టీవీ సీరియల్స్ వాటికి కూడా వెళ్ళాము. వి వెంట్ టు ఆల్ సుమార్డా అలాంటి ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళాము. ఊర్లలో మాట్లాడుతుంటే దే డిడ్ంట్ నో అబౌట్ ద ఫిల్మ్, దే డిడ్ంట్ నో ఏంటి అనేది. ఎందుకంటే దే వర్ ఓన్లీ లుకింగ్ ఎట్ హూస్ ద హీరో ఇన్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. సో మా దాంట్లో హీరో లేడు. ఓకే, సో స్టోరీ హీరో ఇక్కడ స్టోరీ హీరో, అండ్ వాళ్ళు ఎవరు హీరో అన్నట్టు అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్ మీ హూస్ ద హీరో ఇన్ ద ఫిల్మ్. ఐ వాజ్ లైక్, ఏం చెప్పాలి వీళ్ళకి హీరో ఎవరు అనేది. సో ద మార్కెటింగ్ అక్కడికి వాళ్ళు ఆ జనాల్లోకి ఎలా రీచ్ కావాలి. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు స్ట్రెస్ ఫర్ మై ఫ్యూచర్ ఫిల్మ్. హౌ డు ఐ రీచ్ ఆల్ ద పీపుల్ త్రూ మార్కెటింగ్, నాట్ జస్ట్ ద సోషల్ మీడియా. మనము బ్లైండ్ సైడ్ అయిపోతున్నాం. సినిమా ప్రమోషన్ చేసేటప్పుడు జనాలు రీచ్ అవుతుంది, ఒక టెంప్లెట్ మార్కెటింగ్ చేసేస్తే సరిపోద్ది. ఓకే, ప్రీ రిలీజ్ ఈవెంట్, ఒక కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇవి చేస్తే జనాలకి వెళ్తుంది అని భ్రమలో ఉంటున్నాం. అవి రెసిప్రోకేట్ అయ్యి నిజంగా వెళ్తుందా లేదా మేము ఇక్కడుండి మాకు తెలియట్లే, అక్కడున్న వాళ్ళు మాకు చెప్తే కానీ మాకు తెలియట్లేదు. ఈవెన్ ఇఫ్ యూ సీ ద సోషల్ మీడియా, ట్విట్టర్ ఎవరు రాసినా బాగా రాస్తున్నారు. ఐ ఫీల్ దట్ వర్డ్ ఆఫ్ మౌత్ షుడ్ స్ప్రెడ్ ఫాస్టర్ దాన్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఇట్స్ స్ప్రెడింగ్. వాళ్ళు దే ఆర్ ఓనింగ్ ద ఫిల్మ్, దే ఆర్ స్ప్రెడింగ్ ఇట్. వాళ్ళకి రిలేటివ్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ తీసుకెళ్తున్నారు. ఓకే, బట్ right now the response is overwhelming. It is a slow poison. It will keep increasing slowly. Collections are also doing good, but I still feel we need to have reached more mass. అదే సార్, ఇప్పుడు మలయాళంలో తీసే వాటికి మన ఆ హీరోలు ఎవరు మన వాళ్ళకి కూడా తెలియదు, తమిళ్లో కూడా ఆ హీరోలు ఎవరు మన వాళ్ళకి తెలియదు. కానీ ఓటీటీలో చూసి బా సినిమా ఎంత బాగుందో అని వీళ్ళు అనుకుని వీళ్ళు 100 మందికి చెప్పి అలా స్లోగా స్ప్రెడ్ అవుతుంది. ఈ సినిమా కూడా అంతే. ఎంత మంచి సినిమా డెఫినెట్ జనాల్లోకి వెళ్ళడానికి మేబీ ఒక 1 వీక్ 10 days టైం తీసుకునే అవకాశం ఉంది. బల్గం ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్ బాగా. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్. ఈవెన్ నేను కూడా ఏంటంటే ఫస్ట్ వీక్ డిడ్ వెరీ డీసెంట్ నెంబర్. బలగానికి హీరో ఎవరు చెప్పండి? అంతే కదా, ఆ టైంలో ఎవరు లేరు. సో సెకండ్ వీక్ ఇట్ విల్ ఈవెన్చువల్లీ పికప్. సో ఇక్కడ నాకున్న కాన్ఫిడెన్స్ అందరికీ ఉండాలి. కరెక్ట్. ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ సర్కిల్లో ఉండాలి, అందరికీ ఉండాలి. ఓకే, ఇఫ్ దే ఫీల్ వాట్ వీ ఫీల్, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ సేమ్ ప్లేస్లో ఉంటాం. మేము ఇంక్రీజ్ చేద్దాము, రిలీజ్ అవుతుంది అన్నది వాళ్ళు కూడా నమ్మాలి. ఓకే, హూఎవర్ ఇస్ రిలీజింగ్ ద ఫిలిం, హూఎవర్ ఇస్ ద థియేటర్స్ వాళ్ళు కూడా నమ్మాలి. వాళ్ళ థియేటర్కి జనాలు వస్తారా లేదా అనేది వాళ్ళు అందరు నమ్మితే కానీ, ఇఫ్ యూఆర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్ దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. ఒక్కరు నమ్మి వాళ్ళు నమ్మకపోయినా, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోయినా, కరెక్ట్, ఇట్ వోంట్ హ్యాపెన్. సో ఇది వెన్ టూ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్, సమ్ టైమ్స్ ఎక్కడో ఏదో జరుగుతుంది ఏమో అని అనిపిస్తుంది. కరెక్ట్. కానీ ఒకటి సార్, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక పర్టికులర్ పీరియడ్ వరకే దాని టెన్షన్ ఉంటుంది. మూవీ ప్రొడ్యూస్ చేయడం అని అంటే చివరి వరకు పడాల్సిన టెన్షన్. సో అయినా కూడా అఫ్ కోర్స్ మనకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సే ఎనీథింగ్ ఫర్ దట్, నో ఫర్ దట్. మీ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను చూసిన అద్భుతం దగ్గర నుంచి యాజ్ ఆన్ టుడే వరకు ఒకసారి ఒక జోనర్ మరి రెండోసారి రిపీట్ అవ్వలే ఎక్కడ మార్చుకుంటూ వచ్చారు. మను అనే ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కూడా, దట్ రిలీజ్ ఆన్ September 6th 7th 2018.
ఇది September 6, 2024 రిలీజ్ అయింది. మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ 10th ఫిల్మ్ ఇన్ ద సేమ్ సెప్టెంబర్, 1 day అపార్ట్. సో మను రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ అ థ్రిల్లర్. ఇట్ వాజ్ అ వెరీ నీష్ థ్రిల్లర్, వెరీ పాత్ బ్రేకింగ్ థ్రిల్లర్. ఆ టైంకి ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం. ఐ నో ద ఆడియన్స్ ఆర్ లిమిటెడ్ టు దట్ ఫిలిం. ఎక్కడో ఒక హోప్. ఇప్పటికి దేర్ ఆర్ పీపుల్ హూ సే ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఫిలిం, దేర్ సే ఇట్స్ అ క్లాసిక్, ఒక మాస్టర్ పీస్ అని కూడా అంటుంటారు మను లాంటి సినిమాని. ఐ ఫెల్ట్ దట్ ఈస్ చాలా ఎర్లీగా వచ్చేసింది ఆ సినిమా. ఓకే, ఇట్స్ వెల్ అహెడ్ ఆఫ్ టైం. అది ఇప్పుడు కూడా వెల్ అహెడ్ ఆఫ్ టైం. ఈ రోజు రిలీజ్ అయినా మను జనాలకి వెల్ అహెడ్ ఆఫ్ టైం అనిపిస్తుంది. అటువంటి సినిమా అగైన్ ఐ థాట్ ఓకే, ఐ షుడ్ంట్ మేక్ దోస్ కైండ్స్ ఆఫ్ ఫిలిం. ఐ షుడ్ మేక్ ప్రాబ్లీ వాట్ ఆడియన్స్ వాంట్. సూర్యకాంతం అనేది ఐ థాట్ రామ్ కామ్స్ ఆర్ వెరీ ఈజియర్ టు ఇది, కానీ రామ్ కామ్స్ చేయడం చాలా కష్టం. టు ఎగ్జిక్యూట్ ఇట్ ఆర్ టు గెట్ ఇట్ రైట్ ఇస్ అ వెరీ టఫ్ జానర్ టు గెట్ ఇట్ రైట్. రామ్ కామ్స్ ఎందుకంటే యూ నీడ్ ఆల్ ద సాంగ్స్ టు వర్క్అవుట్, యూ నీడ్ కెమిస్ట్రీ టు వర్క్అవుట్. అన్ని వర్కౌట్ లాస్ట్కి అన్ని వర్కౌట్ అయినా కూడా ఇట్స్ ఎక్కడ రివ్యూస్ వస్తాయా లేవో తెలియవు. యూ నీడ్ టు హ్యావ్ తెలియదు నాకు అది రామ్ కామ్స్. ద ఈజియెస్ట్ జానర్ ఆన్ పేపర్ టు జడ్జ్ ఎ స్క్రిప్ట్ ఈజ్ ఎ థ్రిల్లర్. ఆన్ పేపరే ఇట్స్ ఈజీగా ఉంటుంది, నీకు అక్కడే జడ్జ్ చేసేయగలుగుతావు. సో ఐ థాట్ ఓకే, ఆ రెండొద్దు, మళ్ళీ ఇంకో థ్రిల్లర్ వెళ్ళి గతం ఇస్ వన్ ఆన్ పేపరే జడ్జ్ చేసుకున్నా. తిమ్మరస్ ఈజ్ ఆల్సో థ్రిల్లర్. అద్భుతం ఈజ్ ఆల్సో థ్రిల్లర్ ఇన్ సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్ మోడ్లో వెళ్తుంది, కానీ ఇట్స్ ఫ్యాంటసీ సైఫై ఆ మోడ్లో వెళ్తుంది, ఫ్యాంటసీ వరల్డ్. సో అద్భుతం టైంకి ఆన్వర్డ్స్ ఐ వాజ్ స్టార్టెడ్ థింకింగ్ ఐ హ్యావ్ టు డూ కాన్సెప్చువల్ కమర్షియల్స్. సో కాన్సెప్ట్తో పాటు దాని చుట్టూ కమర్షియల్స్ ఉండేటట్టు ఉంటే పీపుల్కి నచ్చిద్ది అని. సో ఫ్రమ్ దేర్ ఐ వాజ్ థింకింగ్ దట్ వే. దెన్ అద్భుతం ఓటీటీ కొనింది, తిమ్మరసు ఓటీటీ కొనింది, గతము ఓటీటీ. ఆల్ దిస్ హ్యాపెన్ ఇన్ కోవిడ్ టైం. సో ఓటీటీలు బాగా కొంటున్నారు కదా అని చెప్పి దట్ ఈస్ వేర్ ఐ వాజ్ లిటిల్ వెంట్ అసైడ్. నేను అనుకున్న దానికన్నా పక్కకి వెళ్ళా, అందుకని థియేటర్లో జనాలు రావట్లేదు, ఓటీటీలు కొంటున్నాయి కాబట్టి ఓటీటీకి సినిమాలు చేద్దాం, మంచి కథలు సెలెక్ట్ చేసుకుని ఓటీటీలు సినిమాలు చేద్దాం. లెట్స్ సీ, ఐ ట్రై వెరీ డిఫరెంట్. ఓటీటీలు ఉన్నాయి కదా మనం సపోర్ట్ చేసేదానికి అనుకున్నా. ఓటీటీలో ఆ రోజు ఉన్నట్టు ఇప్పుడు లేరు, మారిపోయారు. శ్రంగా దే షిఫ్ట్ చేంజ్ చేశారు. పంచతంత్రం నేను ఓటీటీ కోసం చేద్దాం అనుకున్న సినిమా. ఐ వాంటెడ్ దట్ టు బీ ఆన్ ఏ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్. సినిమా కంప్లీట్ చేసుకుని 1 year వెయిట్ చేశా, ఎవరైనా ఓటీటీలో తీసుకుంటారా అని. వాళ్ళు థియేటర్ రిలీజ్ చేస్తే కానీ తీసుకోవాలని స్టార్ట్ చేశారు. సో ఐ వాస్ ఫోర్స్ టు గో టు థియేటర్. ఇక్కడ 2 విషయాలు సార్. హిట్ అయితే వీళ్ళు బాగా తీసుకుంటారని వీళ్ళు అంటారు, అదే ఫ్లాప్ అయితే వీళ్ళు మన దగ్గర విపరీతంగా గీసి 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 చేస్తారు. అది ఎంతవరకు చివరికి షేరింగ్ బేసిస్ లో, వ్యూ బేసిస్ లో ఇంకా అలా పడిపోతుంది అది ఫైనల్ గా. బట్ అల్టిమేట్లీ ప్రొడ్యూసర్ చాలా సఫర్ అయిపోతారు ఆ టైంలో. దట్ ఈస్ కరెక్ట్ అండి. పంచతంత్రం ఐ వాజ్ లక్కీ దట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ వాజ్ ఏబుల్ టు సెల్ ద ఓటీటీ to ETV. They were revamping their ETV win. Their ETV's first film, they bought it. Okay. So limited losses తో, అంటే లిమిటెడ్ లాస్ వచ్చింది, లాస్ తో అంటే లాస్ కాకుండా ఎంతో లాస్ తో బయటపడిపోయాం పంచతంత్రం. సో అట్లీస్ట్ అక్కడ కూడా ఐ వాజ్ ఏబుల్ టు సెల్ ఎ ఫిల్మ్ దేర్. దాని తర్వాత ఐ మేడ్ మిస్టేక్స్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. అవి మలయాళం, కన్నడ అండ్ హిందీ. Those 3 are completely lost films. Okay, avi Kannada was Old Monk was better. Little Miss Rother and Dukan were complete loss. So avi, that is where I think I shouldn't have gone into that route. I was carried away. Then avanni oka gap ichi pause chesi I wanted to make films for theatrical only. నేను డబ్బులు పెడితే నాకు థియేట్రికల్లో డబ్బులు వస్తాయి అంటేనే నేను స్టార్ట్ చేస్తాను, నాన్ థియేట్రికల్ షుడ్ బి అ బోనస్ అని ఆలోచించి చాలా జాగ్రత్తగా ఒక 1 year టైం తీసుకొని అన్ని కథలు విని చేసిన సినిమా 35. బట్ ఇట్స్ వండర్ఫుల్ మూవీ అండి. అంటే ఈ హిందీ, మలయాళం, కన్నడ వైపు మీ ఇంట్రెస్ట్ కొద్దే వెళ్ళారా, ఎవరైనా ప్రొవోక్ చేస్తే? లేదు, నేను ఇంట్రెస్ట్ కొద్దే వెళ్ళాను. ఫర్ మీ మై బర్డ్స్ ఐ వ్యూ అంటారు కదా, నేను US లో ఉంటాను, నాకు తెలుగు ఎంత కష్టమో తెలుగులో కూడా ఎవరు తెలియదు నాకు. అదర్ లాంగ్వేజ్ ఇస్ ఆల్సో ద సేమ్. ఇట్స్ ద సేమ్ వే టు గో టు దట్ రౌట్. ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారు. yes, ఇక్కడ ఇది కూడా కొత్తే కదా, ఇక్కడ సక్సెస్ అవుతున్నాం కదా, అక్కడ కూడా సక్సెస్ అవుతాను. ఎందుకంటే ఇక్కడ కూడా నాకు ఎవరు తెలియదు, అక్కడ ఎవరు తెలియదు. ఇక్కడ నాకు జస్ట్ లాంగ్వేజ్ ఒక్కటే తెలుసు, జనాలు ఎవరు తెలియదు, ఓటీటీలో తెలియదు, ఎవరు తెలియదు. ఐ ట్రైడ్ గివింగ్ అది మలయాళం, కన్నడ వరకు కొంతవరకు ఓకే. బట్
మలయాళం హిందీ ఇట్స్ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. అది కష్టం. ఇప్పుడు 35 మీరు ఓటీటీ బిజినెస్ అయిపోయిందండి. అయిపోయింది. ఎక్కడ చూడొచ్చు ఐ అండర్స్టాండ్. ఎందుకంటే థియేటర్లో ఉంది కదా, థియేటర్లో ఉన్నాయండి. ట్రూ ఉండాలి. ఐ ఫీల్ ఇట్ థియేటర్లో దసరా ఎండ్ వరకు ఉంటుందని నా నమ్మకం. నో సార్, నా ఉద్దేశం ఏంటంటే అది నిజంగా కొన్ని ఫీలింగ్స్ థియేటర్లోనే మనకు తెలుస్తుంది. అది బాహుబలి లాంటి సినిమాలు కాదు, ఇలాంటి ఫ్యామిలీ కూడా అబ్సల్యూట్లీ ఆ ఫీల్ తెలియాలి అని అంటే అది వేరే, ఆ ఫీల్ వేరే. అబ్సల్యూట్లీ నిజంగా నేను అదే చెప్పా రివ్యూ ఇచ్చినప్పుడు. ఇట్ వాజ్ వండర్ఫుల్ మూవీ అండి. మళ్ళీ మన పాత ఆల్బమ్ తీసి ఆ మెమరీస్లోకి వెళ్ళినంత హాయిగా ఉంటుంది సినిమా అంతా. ఈ సినిమా థియేటర్లో ఆడితేనే నేను ఇలాంటి సినిమా ఇంకోటి ప్రొడ్యూస్ చేయాలని ఆలోచిస్తాను. ఆడుతుంది సార్, ఆడుతుంది. హోప్ వచ్చేసింది నాకు. ఆఫ్టర్ సాటర్డే నుంచి నాకు బాగా పెరిగింది కలెక్షన్స్ అని, సో హోప్ వచ్చింది. ఐ స్టిల్ ఫీల్ ఈ వచ్చిన రేటింగ్స్కి వీటికి ఇది ఇంకా మ్యాసివ్ అవ్వాలి అనే హోప్లో ఉన్నాను నేను. ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ ద సెకండ్ వీక్. దట్ ఇస్ వాట్ దర్శి టోల్డ్ మీ. ఇప్పుడు ఈ మూవీ గురించి మనం పక్కన పెడితే నెక్స్ట్ కూడా పైప్ లైన్లో ఉందని ఏదో విన్నానండి. నెక్స్ట్ తరుణ్ భాస్కర్ ఈషా రబ్బా కాంబినేషన్లో అది కూడా ఒక కంటెంట్ బేస్డ్ ఫిల్మ్. ఇట్స్ అ రీమేక్. ప్రాబ్లీ ఐ విల్ గెట్ క్రిటిసిజం ఆన్ ఇట్. ఇట్స్ అ రీమేక్ ఆఫ్ ఒక మలయాళం ఫిల్మ్ కాల్ జై జై జై. ఓకే. సో దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాను. దట్స్ ఆల్రెడీ డబ్డ్ ఇన్ టు తెలుగు. ఇట్స్ దేర్. ఎందుకు రీమేక్ చేస్తున్నారని ఐ విల్ గెట్ ద క్రిటిసిజం. నేను అది రాకముందే ఓకే డబ్డ్ ఇన్ టు హాట్స్టార్లో డబ్బింగ్ లాంగ్వేజ్ పెట్టారు. ఓకే. అది నేను వాళ్ళ రిలీజ్ అవ్వక ముందే మలయాళం వర్షన్ రిలీజ్ టైంలోనే కొనేసాను నేను సినిమాని. ఐ థాట్ దిస్ విల్ వర్క్ ఫర్ తెలుగు. ఇట్ విల్ బి వెరీ గుడ్. ఇట్స్ బేస్డ్ ఆన్ డొమెస్టిక్ వైలెన్స్. ఇంట్లో కొట్టుకుంటూ ఉంటారు. సో హౌ ద వైఫ్ రిటాలియేట్ ఆన్ ద హీరో అనే దాని మీద కాన్సెప్ట్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో దాన్ని మేము అడాప్ట్ చేసుకొని కథ విల్ బి ద సేమ్, దాని చుట్టూ జరిగేవన్నీ మార్చేసుకున్నాం. సో మన తెలుగు వాళ్ళకి తగ్గట్టు. సో మోస్ట్ ఆఫ్ ద సినీ ఫైల్స్ కానీ మల్టీప్లెక్స్ ఆడియన్సెస్ కానీ చూస్తుంటారు సినిమాని బికాస్ ఆఫ్ ద ఓటీటీ. బట్ ఊర్లలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. మన ఇంట్లో ఇక్కడ కూడా జరుగుతుంటుంది, కొట్టుకుంటూ ఉంటారు ఇంట్లో. ఓకే, ఊర్లలో ఇంకా ఎక్కువ. సో ఐ వాంటెడ్ దట్ సబ్జెక్ట్ టు రీచ్ దోస్ ఆడియన్స్. సో మేము దాన్ని మార్చి కొంచెం బీసీ సెంటర్స్ తగ్గట్టు ట్వీక్ చేసాం. So I think this will be my massier film. Even Jai 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 Hai will be a class film there. But this film will be little on the master side. It will attract the BC Center audience. ఇప్పుడు 35కి వచ్చేటప్పటికి మంది సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేశారని, మీరు ప్రొడ్యూస్ చేశారని. సో హౌ ఇట్ వర్క్స్ అంటే ఐ మీన్ ఎలా జరిగింది అలా? సో రానా హర్డ్ ద స్టోరీ వే బిఫోర్ ఐ జాయిన్. ఓకే. నేను ఉన్నకు ముందే రానానే ప్రొడ్యూస్ చేయాలి సినిమా. రానా ప్రొడ్యూస్ చేయాల్సింది. ఇట్ వాస్ దేర్, దే డిడ్ ఆడిషన్స్, దే డిడ్ ఎవ్రీథింగ్ దేర్. అన్ఫార్చునేట్లీ దే డిడ్ంట్ ప్రొడ్యూస్ ఇట్. దెన్ ఐ హర్డ్ ద స్టోరీ. నందు నాకు వేరే ప్రొడక్షన్ ఆఫీస్లో వెళ్ళినప్పుడు కలిస్తే నేను బయటకి వెళ్ళి వీ హర్డ్ ద స్టోరీ. అక్కడ నుంచి ఐ టుక్ ఓవర్. నేను వాల్టేర్ ప్రొడక్షన్స్ మన సిద్ధార్థ్ కలిసి వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వాస్ ఫ్రెండ్ ఈజ్ సిద్ధార్థ్, ఈజ్ అ పార్ట్ ఆఫ్ వాల్టేర్. So Vishwa was already there at that point of time. Nandu is already in touch with Vishwa and they wanted to do, they were looking for a producer who can put money and to produce the film. So నాకు కథ చెప్పారు. కథ చెప్పంగానే ఇమ్మీడియట్గా ఐ డింట్ ఈవెన్ హెసిటేట్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోరీ విచ్ విత్ ఇన్ నో టైమ్ ఎస్ ఎ డేస్. ఎందుకంటే వినంగానే అంత క్లారిటీగా అంత నీట్గా రాసుకున్న కథ అంత ఎప్పుడు లేదు. సో ఐ థింక్ దిస్ వాజ్ ద ఫైనల్ డ్రాఫ్ట్ ఏదో నాకు తెలియదు, కానీ ఎవ్రీథింగ్ నీట్గా పిన్ పాయింట్ రాసుకున్నాడు నందు. సో అంత క్లారిటీ తోటి చెప్పేసరికి ఫుల్ నరేషన్ వినేసరికి హూ విల్ లూజ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ. నేను అప్పుడే అనుకున్నాను ఆ టైంలోనే. ఐ డెంట్ టెల్ నందు, బట్ ఈ సినిమా ఏ ఇయర్ రిలీజ్ అవుతుందో ఆ ఇయర్లో కొంచెం జాగ్రత్తగా వేరే పెద్ద సినిమా లేని ఇయర్లో రిలీజ్ చేసుకొని దీనికి నేషనల్ అవార్డ్ వస్తుంది ఆ రోజే అనుకున్నాను నేను. వెదర్ వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఐ థాట్ ఇట్ ఇస్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు గెట్ ఇట్. కమర్షియాలిటీని ఇంకా ఎంత చేస్తుంది ఏంటి అని ఆలోచించలేను అంత ఆ టైంలో. ఐ థాట్ దిస్ వుడ్ బి వన్ హెల్ ఆఫ్ ఎ ఫిలిం దట్ ఐ నీడ్ టు షో ఇట్ టు ఎవ్రీ వన్. ఐ విల్ బి ప్రౌడ్ ఆఫ్. ఐ కెన్ బ్రింగ్ ఎవ్రీ వన్. ఇప్పుడు మా పేరెంట్స్ని నేను ఏ సినిమాకి నేను కూడా తీసుకెళ్ళలేదు. I used to invite them. I never used to force them. ఈ ఒక్క సినిమాకి I forced every relative, మా మదర్ నుంచి అందరి సైడ్ ని సినిమా చూపించాలి. ఏమన్నారండి అమ్మ వాళ్ళు? చాలా వాళ్ళు సో మచ్. అసలు ఒక పెళ్లికి ఎంతమందిని పిలుస్తారో నీకు ఎంతమంది తెలుసా అందరినీ పిలవమని చెప్పాను సినిమా. ఇట్ షుడ్ బి దట్ కైండ్. సో బికాస్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఇస్ అ సెలబ్రేషన్ ఫర్ మీ. I can celebrate with anyone. And it is more
ఇంత మంచి సినిమా ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తుందని కూడా నేను అనుకోను. అబ్సల్యూట్లీ. And I got an opportunity and I was looking for that kind of film. Okay, I was looking for a complete film where I get reviews, I get audience appreciation, I get commercial money, అన్ని రకాలుగా వచ్చేది. కొన్ని డబ్బులు వస్తాయి కానీ రివ్యూలు రావు. ఓకే, కొందరు మిక్స్ టాక్ వస్తుంది అయినా డబ్బులు వస్తుంటాయి. అలా కాకుండా ఐ వాంటెడ్ అ కంప్లీట్ హోల్, ఎవ్రీ ఫుల్ సర్కిల్, లైక్ మహానటి లాగా ఎలా ఉందో ఒక క్లాసిక్ ఫీలింగ్ ఎలా ఉందో అలా రావాలని కోసం కథ ఎతుకుతున్నా. అది ఎతికితే దొరకదు, ర్యాండమ్ గానే దొరికింది. ఐ గాట్ దిస్ as ఒక బై ఛాన్స్ దొరికింది. I was lucky enough to get this. అల్టిమేట్లీ మీకు రాసిపెట్టి ఉంది. ఓవర్సీస్ బిజినెస్ ఆల్ టుగెదర్ వేరు, ఇక్కడ లోకల్గా యాజ్ అ ప్రొడ్యూసర్గా బిజినెస్ వేరు, ఇక్కడంతా గేమ్ నెంబర్ గేమ్ వేరే ఉంటుంది. టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్ మీకు ఎన్నేళ్ళు పట్టిందండి? ఎక్కువ టైం పట్టలేదండి. ఐ వాజ్ వెరీ క్విక్ టు గ్రాబ్ ఎవ్రీథింగ్. నాకు ఎక్స్పీరియన్స్గా ఎలా చెప్పాలి అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కానీ నెంబర్ గేమ్ ఇవన్నీ నాకు ఫాస్ట్గానే అర్థమైపోయింది. బట్ ఐ గాట్ లాస్ ఇన్ అ డిఫరెంట్ వే. వేరే రకంగా లాస్ అయ్యాను కానీ సినిమాల వల్ల ఈ అదర్ లాంగ్వేజ్ వల్ల లాస్ అయ్యాను కానీ తిమ్మరసు ఐ షుడ్ హ్యావ్ మేడ్ మనీ. I made money on the film, but that money never reached me. So that is a different one. Atla I lost money there. But eventually, if I had that money, I would have been safer zone. We don't know. కానీ కమింగ్ డేస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని అంటే ఆఫ్టర్ 35 నేను సేమ్ థింగ్, ఓటీటీలు నమ్మి నేను సినిమాలు చేయకూడదు. థియేటర్లు నమ్మి చేస్తే ఓటీటీలు ఆటోమేటిక్గా కొంటాయి. ఓకే, సో నెవర్ థింక్ దట్ ఓటీటీలు నాకు ఇంత ప్రైస్ వస్తుంది, ఇంత రెమ్యూనరేషన్ ఇచ్చేద్దాం అనేది ఆలోచించద్దు. ఈ సినిమా థియేటర్లో, ఇప్పుడు నువ్వు చేసే సినిమా థియేటర్లో ఇంత కలెక్ట్ చేస్తుంది, ఇప్పుడు నువ్వు పెట్టే బడ్జెట్ థియేటర్ రెవెన్యూ నువ్వు కలెక్ట్ చేయగలుగుతానంటేనే సినిమా స్టార్ట్ చేయండి. ఓటీటీ అండ్ నాన్ థియేటర్ షుడ్ బి అ బోనస్, దట్ షుడ్ బి అ ప్రాఫిట్. బయట నిజంగా ఎలాంటి ఫ్రాడ్ జరుగుతుందని చెప్పనా సార్? చెప్పండి. ఓటీటీలో మనకు తెలిసిన వాళ్ళు పనిచేస్తున్నారండి, వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేస్తారు, మీరు కొంత ఇన్వెస్ట్ చేయండి, ప్రాజెక్ట్ ఆల్రెడీ ఓకే అయిపోయింది, మీరు 2 కోట్లలోనూ 3 కోట్లలోనూ సినిమా తీస్తే మనకు 6 కోట్లు వచ్చేస్తాయి అని ఎవరైతే మీడియేటింగ్ చేస్తున్నారో చాలామంది. ఇలా జరిగిందండి, నాకు కూడా జరిగింది, నేను నమ్మలేదు అంతే. సో దే విల్ కమ్ అండ్ సే మీకు నేను ఆఫర్ ఉంది, మీకు నేను అమ్మేస్తానంటాను, సినిమా అంతా కంప్లీట్ చేసుకుని వెళ్తాను, ఇప్పుడు మీరు రిలీజ్ చేయమంటున్నారండి, మీరు రిలీజ్ చేసిన తర్వాత హిట్ అయితే మేము తీసుకుంటాం. ఫ్రాడ్ అంటే నేను చేతులు కాల్చుకున్న వాళ్ళని అంతే చాలా మందిని చూసాను. లిటరలీ అవన్నీ ఏమవుతున్నాయి అంటే వాట్ ఐ సే, బయట మనం చూసేది ఏది నిజం కాదు అన్నట్టు ఉంది. ఓకే, అసలు ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదండి, నిజంగా చాలా దారుణంగా ఉంది అసలు బయట. ఐ థింక్ వాట్ ఫ్రమ్ మై అండర్స్టాండింగ్ యూ షుడ్ ఓన్లీ ట్రస్ట్ ద ఆడియన్స్ అండి. ఓకే, సినిమాని ఆడియన్స్ని రప్పించగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్గా అవన్నీ మీకు అలైన్ అవుతాయి. కరెక్ట్. ఓటీటీ మీ వెనకాల పడతారు, అప్పుడు సినిమా బాగుంటే దే విల్ బీ ఆఫ్టర్ యూ బికాస్ దే నీడ్ గుడ్ కంటెంట్. కరెక్ట్. ఓకే, రైట్ నౌ ఓటీటీస్ ఎలా అయిపోయినాయంటే సప్లై డిమాండ్ అండి. ఓకే, కోవిడ్ టైంలో ఓటీటీలు ఎక్కువ ప్రైస్లు ఇచ్చి కొనడం వల్ల దేర్ ఆర్ సో మెనీ ప్రొడ్యూసర్స్ హూ కేమ్ ఇన్ థింకింగ్ దట్ ఓటీటీ విల్ బై దేర్ ఫిల్మ్. అప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ సినిమాలు స్టార్ట్ చేసేవారు. వెన్ ఐ వాజ్ ఆస్కింగ్ ద యూనియన్ పీపుల్, రోజుకి 100 షూట్లు జరుగుతూ ఉండేవి. ఓకే, 2022, 2023లో 100 షూట్లు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు తగ్గినాయి. సో ఆ టైంలో జరిగిన సినిమాలన్నీ ఓటీటీలు కొనకపోవడం వల్ల చాలా సినిమాలు, 400 ఫిల్మ్స్ రిలీజ్ అవ్వకుండా ఉన్న సినిమాలు ఎన్నున్నాయో అంతే. అంటే ఒక పర్టికులర్ జోనర్ పీపుల్ ఎలా అయిపోయారంటారండి, ఆ డబ్బు పెట్టిన వాళ్ళు కానీ డైరెక్ట్ చేసిన వాళ్ళు కానీ ఎలా అయిపోయిందంటే ఓటీటీ కోసమే తీసిన సినిమాలు ఉన్నాయి, అవి రిలీజ్ అవ్వలేదు ఇంతవరకు. ఎన్ని సినిమాలు ఉండిపోయాయి పక్కన, అంటే అవి రిలీజ్ అవుతాయో కూడా 100%. అది ట్రూ. ఇప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్త పడిపోయారు, ఓటీటీ వాళ్ళు పెద్ద సినిమాలు కొనడం కూడా ఆపేశారు. ఓకే, వాళ్ళు సినిమా చూసే కొంటా అంటున్నారు. ఓకే, సో దిస్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ మీ, నాలాంటి వాళ్ళకి. నౌ ఎందుకంటే ఐ మేక్ ఫిలిమ్స్ బేస్డ్ ఆన్ కంటెంట్ నమ్మి చేస్తాను కాబట్టి వాళ్ళు నా సినిమాలు చూస్తే నచ్చుతాయి. ముందు ఏమైపోయేదంటే 100 సినిమాల్లో నాదొక సినిమా. ఆఫ్టర్ ఐ నీడెడ్ అ నేమ్ ఫర్ 35 ఫర్ మై ఫిలిం టు బి నోటీస్డ్ బై ద ఓటీటీ పీపుల్. మీ సినిమా చూసినప్పుడు 0 హీరో అయ్యే సీన్ ఉంది కదా, అలానే మేము 0 ఉన్నాగా మేము కానీ అప్రోచ్ అయ్యింటే ఓటీటీ వాళ్ళు మేము 0 అని పక్కన పడేసేవాళ్ళం. వీ నీడెడ్ దట్ 1 టు బికమ్ ఎ 10. అవన్నీ మా రానా సినిమాలో లాజిక్ చెప్పారు. మాకు రానా వస్తే మాకు బలం వచ్చింది, మా రానా వస్తే మాకు ఓటీటీ అమ్ముడిపోయింది, మాకు సాటర్డే అమ్ముడిపోయింది. ఓకే, సో సమ్ టైమ్స్ కంటెంట్ డజంట్ డిక్టేట్ అండి, సమ్ టైమ్స్ నేమ్స్ డిక్టేట్, విచ్ ఈస్ మోర్ అప్సెటింగ్ మీ. ఓకే, యూ కెన్ మేక్ ఎ బ్యాడ్ ఫిల్మ్ స్టిల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
Yeah. That only happens with who has bigger names. Correct. I can't make a bad film and get out of it. I have to take a loss by myself. నేను Yes. లాస్ తీసుకునే బయటపడాలి. Correct. Okay, but the bigger names, bigger people who has names to it, Yeah. they can get out of it. Correct. I don't have an opportunity to lose money just by making a bad film. I don't have అంటే అన్ని ఆస్తులు గీస్తులు ఇంకో సినిమా పోతే ఇంకో సినిమాకి ఇది పోయింది పర్లేదు ఇంకో ఐ డోంట్ హ్యావ్ మనీ. నాకు ఇంకో సినిమా చేయాలంటే ఈ సినిమా ఆడాల్సిందే. సో ఐ హ్యావ్ టు అట్మోస్ట్ టేక్ ఎవ్రీ కేర్ టు మేక్ దిస్ ఫిల్మ్ వర్క్. అండ్ ఐ కెప్ట్ మేకింగ్ అట్లీస్ట్ ఏదో ఒకటి చేసి బయటపడుతూ వచ్చా ఈ పాటకి. స్టిల్ ఐ మీన్ ఓవరాల్ చూసుకుని నెగిటివ్లోనే ఉన్నా. ఐ హోప్ 35 మేక్స్ మై డెప్. మరోవర్ ఏంటంటే సార్, ఇందాక మీరు చెప్పినట్టు నిజంగానే ఒక బ్యాడ్ ఫిల్మ్ తీసి అది ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చుండి అందులో చాలా పెద్ద పెద్ద స్టార్లు చేస్తుంటే జనాల మీద లిటరలీ రుద్దుతారు. ఇది సూపర్గా ఉంది, అద్భుతంగా ఉంది, చూడండి 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 అని ఎక్కడ లేని మార్కెటింగ్ దానికి ఉంటుంది. జనాలు వస్తారు, చూస్తారు, తర్వాత తిట్టుకుంటారు. దట్ ఈస్ కరెక్ట్ అండి. దీనికి నేను చెప్పాను అనుకోండి, దీనికి నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను. గివ్ అన్ ఆన్సర్. ఓటీటీలో ఎన్ని తెలుసా మీకు? ఆ స్టార్లు చేశారు, ఈ స్టార్లు చేశారు, ఇంత అయింది బడ్జెట్, అంత అయింది బడ్జెట్ చూసి ఒక్కళ్ళు కూడా ఆదరించిన వాళ్ళు లేరు. నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తే ఆల్ ద బిగ్గర్ ప్రొడ్యూసర్ విల్ బి అగైన్స్ట్ మీ. ఓకే, ఐ వుడ్ సే వై దేర్ ఇస్ అ పార్షియాలిటీ ఫర్ అ బిగ్గర్ ఫిల్మ్స్, వై దేర్ ఇస్ అ పార్షియాలిటీ ఫర్ అ స్మాలర్ ఫిల్మ్స్. మా సినిమాలు చూసుకుంటానంటారు, వాళ్ళ సినిమా చూడకుండా కొంటారు. when they start watching a bigger films and start buying the film, అలాంటి చేసుంటే they wouldn't need to spend that 150 crores or 120 crores on a flop project. They could spend that 150 crores to a right project. True. Like 35 they could have given us a profit of yes. Okay, yes. So that is my upset. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఏమంటారు, మేము 60 సినిమాలు మాకు బడ్జెట్ లేదంటారు. ఆ బడ్జెట్ ఎందుకు లేదు? బికాస్ దే వెంట్ స్పెండింగ్ ఆన్ ద నేమ్స్. అదే నేమ్ కాకుండా ఆ సినిమా చూస్తే వాళ్ళు కొంటారా అనేది ఉంటే that is different scenario. That is a different scenario. ఆ పార్షియాలిటీ చిన్న సినిమాలకి ఉంది. వై నాట్ ఫర్ బిగ్గర్ ఫిల్మ్స్? ట్రీట్ అస్ ఈక్వల్లీ. అవును, అవును. ఈ మాట నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఉంది కదా, ట్రీట్ దే కాంట్ ఈవెన్ ట్రీట్ ఈక్వల్లీ. ట్రూ ఈక్వల్ గా ట్రీట్ చేయండి. వాళ్ళ సినిమాలు చూసే కొనండి. అబ్సల్యూట్లీ. ఓకే, ప్రొడ్యూసర్స్ అనేది భయం ఉంటుంది, జాగ్రత్త పడి తీస్తారు, ఆలోచించి తీస్తారు. అన్ని సినిమాలు రావు. 10 సార్లు ఆలోచించి వర్కౌట్ అవుద్దా అనిపిస్తేనే ఇస్తారు. ఇప్పుడు ఎనీ ప్రొడ్యూసర్ విల్ ట్రై టు థింక్ దట్ దిస్ ఫిల్మ్ విల్ వర్క్. కానీ వాళ్ళకి ఓటీటీ అమ్ముడిపోయింది అని చెప్పు, లేకపోతే ఇదని చెప్పు, వాళ్ళకి ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో చూసి కథ, ఇంకా దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్టోరీ. నాకు వచ్చేస్తున్నాయి కదా డబ్బులు, ఏముంది డిస్ట్రిబ్యూటర్, నాకు ఒక సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళు ఇది కొనేస్తారు. బట్ నో వన్ ఈస్ అండర్స్టాండింగ్ దట్ ఒక బ్యాడ్ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఇండస్ట్రీలో ఉన్న మనీ, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, అడ్వాన్సెస్ ఫ్రమ్ ద ఎగ్జిబిటర్స్ కానీ ఆర్ గెటింగ్ స్టక్. అది స్టక్ అయిపోవడం వల్ల నెక్స్ట్ ఫిల్మ్స్ మీద పడుతుంది, చాలా ప్రెషర్ ఉంటుంది అది అప్పుడు. ఓకే, ఎందుకంటే ఒక బ్యాడ్ ఫిల్మ్ని నువ్వు ఎక్కువ పెట్టి అమ్మేసిన తర్వాత ఆ మనీ ఇరుక్కుపోవడం వల్ల వీళ్ళ దగ్గర రిఫండబుల్ అడ్వాన్స్ ఇచ్చినా కూడా అది వెనక్కి ఇవ్వాలి ఎగ్జిబిటర్స్. దీస్ థియేటర్ పీపుల్, దే పెయిడ్ అడ్వాన్సెస్ టు ద ప్రొడ్యూసర్స్, దే కాన్ రికవర్ ద బ్యాక్ ద మనీ. నెక్స్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళ దగ్గర డబ్బులు రాక, మళ్ళీ కొత్త డబ్బులు పుట్టించలేక దే ఆర్ స్ట్రగ్లింగ్. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ద ఎగ్జిబిటర్స్ సైడ్, ఫ్రమ్ ద థియేటర్ సైడ్. సో అది ఒక బ్యాడ్ ఫిల్మ్ తీయడం వల్లే ఇదంతా జరుగుతుంది. అది ఎందుకు? బికాస్ దే గాట్, అందులో half of the 60% of the revenue is coming from an OTT. Once the OTT people stop buying those bigger films, then the change will come. Yes. So ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి everyone will be against. I think already ఆ ప్రాసెస్ నడుస్తుందేమో అనుకుంటున్నాను నేను. OTT ఇప్పుడు వస్తే మంచిదని నేను ఆలోచిస్తున్నా. OTT ఇప్పుడు పెద్ద ఫిల్మ్స్ కూడా ఏం పెద్దగా తీసుకోవట్లేదు యాక్చువల్లీ. తీసుకోవట్లేదు, బట్ సెట్ ఆఫ్ బ్యానర్స్ కి, వాళ్ళకున్న రిలేషన్ కి, ఓకే, వాళ్ళు ఏం చేసినా they'll pick those films. Correct. Okay, because they have the reputation of making good films. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ఇది ఉంది. ఐ వుడ్ స్టిల్ సే వాళ్ళకి కూడా పార్షియాలిటీ ఇవ్వకు. ఓకే, సినిమా చూసే తీసుకోండి. ఆర్ యూ కెన్ పుట్ ఎ సెట్, రిలీజ్ అయిన తర్వాత హిట్ అయితే తీసుకుంటానని చెప్పండి. ద పర్సెంటేజ్ వాళ్ళకి కూడా సినిమాలు 2% ఉంటుంది, ఇయర్ 2% 3% ఉంది హిట్ రెవెన్యూ. సో ఏది హిట్ ఏది అనేది వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ అయిపోతారు. సో దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఏంటంటే అప్పుడు అది కానీ వచ్చినప్పుడు మార్కెట్ పడుతుంది, రెమ్యూనరేషన్స్ తగ్గుతాయి, కరెక్షన్కి వస్తుంది. కరెక్షన్ అనేది ఈజ్ నీడెడ్ ఫర్ ద ఇండస్ట్రీ. నేను చేసే సినిమాకి అవసరం లేదండి కరెక్షన్, నేను ఫైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ ఐఎమ్ నాట్ ఈవెన్ ఇన్వాల్వ్ ఇన్ ద బిగ్గర్ ఫిల్మ్స్. నిజంగా ఒక కరెక్షన్కి వస్తే మార్కెటింగ్ పరంగా, ఓకే, ఫర్ మీ నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి మార్కెటింగ్ బడ్జెట్ ఈజ్ ద సేమ్ ఇన్ ద సెన్స్, వాళ్ళు కొంచెం ఎక్కువ పెడతారు, కానీ పెట్టే విధానం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండింగ్ పేజ్ ఇవ్వాలి అంటే, ఒక మహేష్ బాబు సినిమాకి ఎంతైతే మనీ ఉందో మా సినిమాకి అంతే మనీ పెట్టాలి. మాకు కష్టంగా ఉంటుంది.
వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అవును. ఓకే, మేము అది ఆ ప్రైజెస్ చూస్తే ఏంటి ఇంతనా అని, మేము అది రికవర్ అవుతామో లేదో భయంతో పెడతాం, రివ్యూలు వేస్తారో లేదో అని భయంతో పెడతాం. అలా కొన్ని భయాలు ఉంటాయి మాకు, జరుగుతాయో లేవు. అదే బిగ్గర్ ఫిలిమ్స్కి ఆ భయం ఉండదు, వాళ్ళకి అది చాలా చిన్న అమౌంట్. ఓకే, ఇప్పుడు మేము ఇంకా ఎక్కువ మార్కెట్ చేసుకోవాలి, వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంటుంది వచ్చేసి దానికి. యూ హ్యావ్ టు మార్కెట్ అవర్ ఫిల్మ్ టు ద కోర్, యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ మనీ దాన్ వాట్ దే పుట్. ఓకే, ఇప్పుడు మాకు విపిఎఫ్స్ వాళ్ళకి విపిఎఫ్స్ ఆ సేమ్. విపిఎఫ్ ఇన్ ద సెన్స్ డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడర్స్, థియేటర్స్ కట్టేది. బిగ్గర్ ఫిల్మ్స్కి ఇట్స్ ద సేమ్, మాకు సేమ్. ఓకే, మాకు అది రికవర్ అయ్యి ఆ డబ్బులు వచ్చేదానికే we will be struggling in the theaters. They have their openings, we won't be having the openings, we only dependent on the content. ఎన్ని ఇయర్లో ఎన్ని కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ థియేటర్లో ఆడతాయి? దట్స్ ద కేస్. దెన్ వీఆర్ 100లో 1 అన్నప్పుడు ఆ 1 మనదయ్యి అవ్వాలి అంటే ఎంత కష్టం. దట్ ఈస్ వేర్ స్మాల్ ఫిలిమ్స్ ఆర్ ద ఫీడింగ్ టు ద థియేటర్స్ అని అనిపిస్తుంది నాకు. వీఆర్ జస్ట్ ఫీడింగ్ దెమ్ టు రన్ ద థియేటర్స్. కానీ someone has to also take care of these kind of smaller things which will help the industry to move forward. మీరు ఇండివిజువల్గా సింగిల్ ప్రొడ్యూసర్గా కాకుండా జస్ట్ ఇలా కాంబినేషన్స్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? ఇప్పుడు నుంచి సింగిల్ చేద్దామని. సే అగైన్ I don't have enough నా లాంటి సినిమాలకి ఫైనాన్సెస్ రావు. I need to choose a combination to run the project. Right, two hands ఉంటే it will be easier for me to complete the project. Perfect. My project never stopped on any day. And if you ask anyone in industry, even 35, every single penny is paid. If I'm not confident that I can raise the money, it's better to join hands with someone. I know. I have great experience with you. ఎందుకంటే అద్భుతానికి ఎప్పటి పేమెంట్ అప్పుడు ఏ రోజున పెండింగ్ పెట్టలేదు. టు బి ఫ్రాంక్, అడిగించుకొని కూడా అడిగించుకోలేదు. Such a great production same values. thing with 35. True. For me, అందుకే if I'm not కాంబినేషన్ లేకుండా చేయాలి అనుకుంటే, if I have resources enough, I'm able to complete the film. అరే ఏదో ఒకటి చేసేసుకుందామని స్టార్ట్ చేశాను అనుకో, సినిమా మధ్యలో అయిపోయింది అనుకో, at the end who is the suffering point? Not just me. నన్ను నమ్ముకున్న ఉన్న అందరు జనాలు అందరూ సఫర్ అవుతారు. ఓకే, that's the reason it's better to తప్పలేదండి, join hands to complete a film and make a good film. ఇన్స్టాలో నిన్న ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు, యంగ్స్టర్ ఒక అతను, మేడం నా దగ్గర చాలా మంచి స్టోరీ ఉంది అంటే మీ దాని గురించి. యాక్చువల్లీ 35 ఆయన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఇంటర్వ్యూ చూసానండి. ఒకవేళ మీరు చేస్తే ఆయన ఎవరైనా స్టోరీలు వినాలంటే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి స్టోరీ వినిపించగలిగే అవకాశం ఉందా, లేకపోతే మధ్యలో ఎవరైనా? లేదండి, నేనే వింటాను స్టోరీస్. సో ఐ కెన్ గివ్ ద నెంబర్. yes, so I want to talk on this also. Yeah, please. సో ఇప్పుడు ఓటీటీలు వాళ్ళకి 100 సినిమాలో ఒక సినిమా మేము ఎలా కనిపించాలో మాకు కూడా 100-200 స్టోరీస్ వస్తూ ఉంటాయి. అందులో వాళ్ళది హైలైట్ అవ్వాలి అంటే ఎలా, అంతే కదా. మేము నశించిపోయి ఉంటాం. యునో ద టఫెస్ట్ జాబ్ టు సే ఇస్ టు రిజెక్ట్ ద స్టోరీ. విన్న తర్వాత వాళ్ళు హోప్స్ అంతా రాసుకుని నేను ఏం చెప్తానని వెయిట్ చేస్తుంటారు. నాకు నచ్చలేదు అనుకో, హౌ డు ఐ సే నో టు దెమ్? ఆర్ట్ ఆఫ్ టెలింగ్ నో ఇస్ వెరీ టఫ్ అండ్ ఓకే, బట్ ఐ హ్యాడ్ టు టెల్. ఇంకేం లేదు, నో చెప్పడం చాలా కష్టం సార్. యా, సో ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్, ఐ హ్యావ్ టు సే నో. సో ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ ఎ సెట్ లైన్ అప్ ఆల్రెడీ, నేను ఏం చేయబోతున్నా నాకు ముందే క్లారిటీ తెలిసినప్పుడు, why do I have to listen to the stories and keep them waiting? నేను చేస్తాననే ఫాల్స్ నమ్మకంలో ఉంచాలని నాకు లేదు. దే కెన్ ట్రై టు అదర్ పీపుల్ అండ్ డూ ద ఫిల్మ్. ఇఫ్ ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ దట్ ఐఎమ్ గోన్ డూ ద ఫిల్మ్, then only I'll listen to the story. Okay, if I know that I'm not going to make a film in the next 6 months, why do I even listen a story ante? Correct. Right? So ఇప్పుడు I'm doing a film, JJ రీమేక్ చేస్తున్నాను. I'm doing Gatham 2 అని, Gatham Part 2 చేస్తున్నాను, సీక్వెల్. My next project from October it's starting. Okay, that will happen till the next year అవుద్ది. దాని మార్చ్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ ఆల్రెడీ సెట్ అయి ఉంది. మళ్ళీ జూలై నుంచి ఇంకో ప్రాజెక్ట్ సెట్ అయి ఉంది. సో 2025 అంతా ప్యాక్డ్ ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఇవన్నీ తెలిసినప్పుడు కొత్త కథ విని నేను ఇంకో అరే 35 లాంటి కథ వచ్చింది అనుకో, వీళ్ళందరూ లాక్ చేసిన వాళ్ళందరూ వాళ్ళు వెయిట్ చేయాలి కదండి. కరెక్ట్. సో నేను వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు, వీళ్ళకి అన్యాయం చేసినట్టు ఉంటుంది. సో అట్లీస్ట్ కంప్లీట్ ఫన్ నాకు ఎక్కడి వరకు ఉందో అక్కడ నుంచి ఇఫ్ ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్, ఏదైనా జరగచ్చండి. ఐ మే లూజ్ 100% ఇన్ ప్రాజెక్ట్ అండ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్. మిగతా వాళ్ళు నన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ గివ్ దెమ్ అ ఫాల్స్. మీరు నన్ను అడిగి కథ వింటారా అన్నప్పుడు
నాకు వినాలో లేదో కూడా తెలియదు. ఇఫ్ ఐ గెట్ ఎ గుడ్ స్టోరీ చేయాలనిపిస్తుంది, దాని ఎందుకు విన్నాం? ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నప్పుడు ఇంకోటి వింటే అనవసరంగా ఇప్పుడు ఎలా వచ్చి అయిపోతుందంటే వీటన్నిటికన్నా బెటర్ అది ఉందా ఇవి కుదురులో ఆపుదామా, అనవసరంగా వీళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిన చోట అంతా మళ్ళీ బ్లాక్ అవుతుంది, అక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాం. ఎస్ యువర్ పర్ఫెక్ట్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఇవి లైనప్ చేసుకుంటూ ఇప్పుడు నేను కథ వినేయడానికి రెడీగా ఉన్నాను అంతవరకు. అవుట్ సైడ్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ తరపున ఆలోచిస్తారు. ఓకే, వాళ్ళు ఏమంటారు, సుజన్ ఇలాంటి కథలు చేస్తున్నాడు, 35 లాంటి మంచి సినిమా చేశారు, నాకు అలాంటి కథ ఉంది, ఆయనకి నచ్చిద్ది అని ఫీల్ అవుతుంటారు. కరెక్ట్. వాళ్ళు మనకు పంపిస్తారు, మనం పంపించిన తర్వాత మనం రెస్పాండ్ అవ్వాలి. నేను ఏదో బిజీలో ఉండి మర్చిపోతా, because I have so many things going on. I may Instaలోనో వాట్సాప్లోనో I may miss it. I may not reply them back. Correct. వాళ్ళు ఏమనుకుంటారంటే I have an attitude or something which I don't really have an attitude. I know. కానీ they think in that way because వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తారు. ఎందుకంటే ఈయన ఎందుకు నాకు చదవలేదు, they don't understand that I get hundreds of those. స్కెడ్యూల్స్ లో హడావిడిలో బిజీగా వెళ్ళిపోతుంటుంది. సమ్ టైమ్స్ చూసినా మర్చిపోతాం, అంతే, రిప్లై ఇవ్వాలనుకున్నా మర్చిపోతాం. సో ఇప్పుడు నేను అన్నట్టు నాకు ఉన్నట్టు ఇఫ్ సమ్మన్ ఈ కథ విన్నాను, ఇది విను సుజన్ నీకు బాగా నచ్చిద్ది అని ఎవరైనా రికమెండ్ చేశారు అనుకోండి, అయినా వాళ్ళ మీద పడుతుంది. అట్లీస్ట్ ఐ గివ్ ఇట్ ట్రై. సో అట్లీస్ట్ ఆ విషయంలో సమ్ టైమ్స్ ఐ గో హెడ్ అండ్ లిసన్ కానీ, బట్ ఐ విల్ ఆల్సో టెల్ దమ్ ఇది ఫుల్ అయిపోయానండి, నేను ఏం చేయలేను, ఇప్పుడు చేయలేకపోతున్నాను, అన్నెసరీగా చేయటం ఎందుకు, వద్దులేండి, నిజంగా చాలా బాగుంది అంటే విన్నాను అనుకో, అది మిస్ అయిపోతానన్న బాధతో ఐ మే లూజ్ మై జడ్జ్మెంట్, ఇంకోటి వద్దులే అన్న ఫీలింగ్ లో ఎందుకులే ఐ డోంట్ వాంట్ లిసన్ అని చెప్పేస్తుంటా. సో నౌ ఫర్ ద క్వశ్చన్ యు ఆస్క్, కరెంట్లీ ఐఎమ్ నాట్ లిస్నింగ్. ట్రూ 25 స్టోరీస్ విన్నాను. ఇప్పుడు వచ్చిన టైంలో నాకు బోర్ కొడుతూ కథలు వింటున్నా, వెదర్ ఐ విల్ డూ ఇట్ ఆర్ నాట్ ఇస్ సెకండరీ, బట్ ఐ లిసన్ టు ద స్టోరీస్ బికాస్ 9 o'clock కి నేను ఆఫీస్కి వచ్చేస్తాను. ద వర్కింగ్ టైమ్ ఇన్ హియర్ ఇన్ ఇండియా ఇస్ 11 o'clock. ఎవరు రావట్లే, 9 నుంచి 11 నేను ఏం చేయాలి అనే టైంలో ఎవరెవరో నన్ను అప్రోచ్ అయ్యారో వాట్సాప్లో చూసి, వాళ్ళందరికీ సరే నరేషన్ పెట్టి చేసుకుంటూ ఉన్నా, ఐఎమ్ గెటింగ్ ఎ గుడ్, ఏదైనా 35 లాంటి ఇంకో అద్భుతం దొరికిద్దా అని. సో దట్ వాళ్ళకి ముందే చెప్పేద్దాము, ఇది ఇప్పుడు కాదు, నేను 2025 డిసెంబర్ నుంచి చేస్తాను, ఈ లోపల నువ్వు ఏదైనా చేసుకొచ్చేసి నా కోసం వెయిట్ చేయి అని చెప్దాం అనే దాంతో విన్నాను, అంతే తప్పించి. ఆర్ ఈ మధ్యలో జరిగే ప్రాజెక్ట్స్ ఏమైనా అవ్వచ్చు, దే మే గో టు ఎ డిఫరెంట్ కంపెనీ, వాళ్ళు వేరే ఆలోచన రావచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా, అనుకున్నట్టు జరగవు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆల్రెడీ మూవీస్ తీస్తున్న డైరెక్టర్స్ అయితే వాళ్ళు ఎలా తీస్తారు ఏంటి అనేది మనకి కళ్ళకు కట్టినట్టు తెలుస్తూ ఉంటుంది. కొత్త వాళ్ళతో జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నేను చూసిన సమస్యలు ఏంటంటే, యాక్చువల్లీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు నరేషన్ చాలా బాగా చెప్తారు, కానీ దానికి తగ్గట్టుగా మూవీ షూట్ చేసినప్పుడు అవుట్పుట్ యాజ్ ఇట్ ఈస్గా రాదు. వాళ్ళు చెప్పిన దానికి అవుట్పుట్ తీసిన దానికి సంబంధం లేకుండా వస్తూ ఉంటుంది. కొంతమంది నరేషన్ చెప్పలేరు కానీ అద్భుతంగా తీస్తారు. ఈ రెండింటిని యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు ఎలా జస్టిఫై చేస్తారు? సో వాళ్ళు నరేషన్ కన్నా ఐ బిలీవ్ ఇన్ వాట్ దే రోట్ అండి, రాసేదాన్ని నమ్ముతాను. ఓకే, నేను చదువుతా మొత్తం, ఐ విల్ గో టు ద హోల్ స్క్రిప్ట్, అందులోనే వాళ్ళు రాసేదాన్ని బట్టే ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఐడెంటిటీ ఆఫ్ రైటింగ్. ఓకే, వాళ్ళ స్కిల్ అనేది రైటింగ్ లోనే కనిపిస్తుంటుంది, వాడు ఏం రాస్తారో అదే తీయాలి. వాళ్ళకి మనము వాడికి రైటింగ్ లో బాగా రాసుకున్నాడు కానీ హీ డజంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ టు మేక్ అ ఫిల్మ్ అనుకో, అండ్ చుట్టూ యూ నీడ్ టు గివ్ అ గుడ్ టీమ్ టు సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి. యూ నీడ్ టు గివ్ దమ్ ఎక్స్పీరియన్స్ సపోర్ట్ గ్రూప్. అది ఇస్తే వీడు చేసే తప్పులు వాళ్ళు కవర్ చేస్తారు. ఐ బిలీవ్ ఇన్ దట్. అందుకని నేను చేసిన అందరూ ఇదే, బట్ వాళ్ళందరూ కరెక్ట్ చేశారని ఎంతో కొంత బెటర్మెంటే ఉంటుంది. ఓకే, నందుకి ఆ ఇష్యూ లేదు, నందు హ్యాడ్ ఎ వెరీ గుడ్ విజన్, రైటింగ్ లోనే వచ్చింది, అండ్ హీ హ్యాడ్ ఎ గుడ్ టెక్నికల్ క్రూ ఆల్సో, ఎవ్రీథింగ్. అప్పుడు అనిపించింది గుడ్ డైరెక్టర్ వచ్చినప్పుడు గుడ్ టెక్నికల్ క్రూ ఇస్తే ఇంకా బాగుంది అనేది. సో ఎక్స్పీరియన్స్ క్రూ ఇవ్వాలి అని. సో ఈవెన్ ఐఎమ్ లెర్నింగ్ అండి ఇందులో. నరేషన్ వినేటప్పుడు ఒక రకంగా చెప్పినా కూడా ఐ రీడ్ మై ద స్క్రిప్ట్, నేను చదువుకుంటా, ఆ స్క్రిప్ట్ నన్ను ఎంగేజ్ చేసింది అనుకో. ఐ ఫీల్ డైరెక్టర్స్ ఈజియెస్ట్ జాబ్ ఇస్ మనము స్క్రిప్ట్లోనే ఐ ఎడిట్ ద సీన్స్ అండి. అంటే సినిమా షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడం వేరు, స్క్రిప్ట్లోనే నువ్వు ఎడిట్ చేసావు అనుకో, ద రిసోర్సెస్, టైం, మనీ అన్నీ సేవ్ అవుతాయి. ఎందుకంటే నేను చదివేటప్పుడు అదే బోర్ కొట్టేస్తుందా ఇదంతా ఎందుకు అని నేను అక్కడే అనుకున్నప్పుడు నేను అంటే ఈ పోర్షన్ అంతా బోర్ కొడుతుంది అంటే అప్పుడు ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సార్ దీనికి ఈ కనెక్షన్ ఇక్కడ ఉంది అంటే, ఇది ఇలా కనెక్షన్ కాకుండా ఇంకేదైనా ఇవ్వగలుగుతామా నువ్వు చూసుకో, ఈ ఎపిసోడ్ లెంత్ అవుతుంది, దీని సింప్లర్ వర్షన్ ఏం చేయగలుగుతాం. ఓకే, అది మనం చేయగలిగితే విల్ వర్క్ ఇట్ అవుట్. అలా కూర్చొని
విల్ సిట్ ఆన్ ద స్క్రిప్ట్ ఫర్ ఎ వైల్. రైట్ దాన్ని చేసి ఒక స్క్రిప్ట్కి వస్తుంది. ఆ స్క్రిప్ట్ మళ్ళీ చదువుకుంటాం. రైట్ చదువుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏమైనా నాకు అనిపించినప్పుడు దట్ ఈస్ వేర్ అక్కడికి ఒక లాక్ అయినప్పుడు దెన్ ఐమ్ అవుట్. నేను ఒక ప్రాజెక్ట్లో నేను కనిపించను. నేను ఏదన్నా బిఫోర్ ద షూటే కనిపిస్తా. షూట్ టైంలో డైరెక్టర్కి వాట్ ఎవర్ హీ వాంట్స్ ఐ గివ్ ఇట్ టు హిమ్. నేను అసలు రాను అక్కడికి. ఐ విల్ ఓన్లీ వర్క్ ఆన్ ద ప్రొడక్షన్ సైడ్. డైరెక్టర్కి ఏం కావాలో అది ఇచ్చుకుంటూ వెళ్తాను. అండ్ నెంబర్ ఆఫ్ డేస్ కూడా నేను ముందే లాక్ అయిపోయి ఉంటుంది. ఆ రోజుకి ఏం కావాలో ప్రొడక్షన్ సైడ్ నీకు వస్తుంది. అన్లెస్ ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్, వర్షం పడినా లేకపోతే ఏదైనా షూట్ క్యాన్సిల్ అయినా యూ విల్ గెట్ అన్ ఎక్స్ట్రా డే. కరెక్ట్. ఏదున్నా ముందే ప్రీ ప్లాన్డ్గా ఏ రోజు ఏ లొకేషన్ ఏం షూట్ చేయబోతున్నాం, ఈచ్ సీన్కి ఎంత టైమ్ ఆఫ్ షూట్ పడుతుంది, ఆ సీన్ లెంత్ సినిమాలో ఎంతసేపు ఉండబోతుంది, అంత క్లారిటీగా నేను రాసుకుంటే కానీ నేను షూట్కి వెళ్ళను. పర్ఫెక్ట్. ఓకే, ఆ క్లారిటీ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ లగ్జరీ టు స్పెండ్ మనీ ఆన్ వేస్టేజ్. ఓకే, ఫర్ మీ ఎవ్రీ మనీ ఇస్ ప్రెషియస్. ఆ వేస్టేజ్ స్పెండ్ చేయకపోతే ఐ నీడ్ టు స్పెండ్ టైమ్ ఆన్ ద ప్రీ ప్రొడక్షన్. కరెక్ట్. ఆ ప్రీ ప్రొడక్షన్ టైం స్పెండ్ చేస్తేనే షూటింగ్ టైంకి ఐ కెన్ గివ్ దమ్ ద ఫ్రీడమ్. కరెక్ట్. నేను ఎప్పుడు వస్తానంటే షూట్ అంతా అయిపోయి, ఎడిట్ అంతా అయిపోయి, సౌండ్ డిజైన్ అంతా అయిన తర్వాత దట్ ఈస్ వెన్ ఐ వాచ్ ద ఫిల్మ్. దట్ ఈస్ ఐఎమ్ ద ఫస్ట్ ఆడియన్. అప్పుడు చూసి నాకు అక్కడ ఏమనిపించిందో, ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, దట్ ఈస్ వెన్ ఐ గో ఫర్ ఎ రీషూట్. అంటే ఇది ఈ పోర్షన్ వర్కౌట్ కాలేదు, చూద్దాం వాట్ కెన్ వీ డూ, రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, ఇక్కడ ఈ ఒక్క పోర్షన్ రీషూట్ చేయాలి. రీషూట్ ఈస్ నాట్ రాంగ్ అండి. ఓకే, రీషూట్ ఈస్ ఫర్ ద బెటర్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, రీషూట్ మన ఇండస్ట్రీ తప్పు చేసేసింది, కానీ రీషూట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద ఫిల్మ్ ఓన్లీ. సో నిజంగా రీషూట్ వెళ్ళాల్సింటే రీషూట్ వెళ్తాము, లేదు అంటే ఎడిట్లో ఏమైనా చేంజెస్ చేయగలుగుతామో చూస్తాము. హౌ కెన్ వీ మేక్ ఇట్ ఎంగేజింగ్. ఆల్ దిస్ హ్యాపెన్స్ ఆన్ ద పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్. కరెక్ట్. సో అక్కడ మళ్ళీ నేను బాగా ఇన్వాల్వ్ అవుతాను పోస్ట్లో. మ్యూజిక్ సైడ్ కానీ ఇక్కడ రీల్ బై రీల్ చూసి ఈ రీల్ సరిగా మ్యూజిక్ కొంచెం బాగుంటుంది, ఇంకొంచెం ఇక్కడ హై ఉంటే బాగుంటుంది, ఈ సజెషన్సే ఇవ్వగలుగుతా. ఐ కాంట్ గెట్ ద అవుట్పుట్. ఇట్ హ్యాస్ టు బి డైరెక్టర్ హిస్ విజన్ టు గెట్ ద అవుట్పుట్. ఫర్ మీ ఐ కెన్ జస్ట్ గివ్ ద ఫీడ్బ్యాక్. సో అక్కడ మై ప్లే కమ్స్ ఇన్ టు ప్లేస్. హౌ ఐ డూ అ ఫిల్మ్. అండ్ వాట్ ఐమ్ లెర్నింగ్ ఇస్ ద మార్కెటింగ్. సో ఆ మార్కెటింగ్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు లెర్న్ మోర్ బెటర్ అని అనుకుంటున్నాను. అసెస్మెంట్ చేశారా? అంటే ఈ డైరెక్టర్ అయితే ఎలా మార్కెటింగ్ చేస్తారు, ఈ ప్రొడ్యూసర్ అయితే ఎలా మార్కెటింగ్ చేస్తారు, నేను ఎక్కడ ల్యాగ్ ఉన్నాను? నేను మార్కెటింగ్ ల్యాగ్ ఉన్నాను నా ఫీలింగ్ అండి. బాగా ఎవరు ఎలా చేస్తారో, వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతున్నాయో అనేది దేర్ ఇస్ నో సెట్ అండ్ స్టాండర్డ్ రూల్. ఓకే, దేర్ ఇస్ నో అనలిటిక్స్ హౌ ఇట్ వర్క్స్ ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీస్. ఒక రిపోర్ట్ డాష్ బోర్డ్ అనలిటిక్స్ కి ఇంత అనేది ఇక్కడ సెట్ అండ్ ఇది చేస్తే ఎంతమంది చూసారు, దీనివల్ల ఎంత కన్వర్జన్ వచ్చింది, థియేటర్కి ఎన్ని టికెట్స్ తగ్గాయి తెలియట్లేదు నాకేమి. దానికి ఒక ప్రాసెస్ ఎలా చేయాలో కూడా తెలియదు. సో జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఓకే, ఒక ఫ్యామిలీ ఫిల్మ్ తీసాను, ఫ్యామిలీలో ఎంతమంది వస్తున్నారు ఈ సినిమాకి. అదే కమిటీ కుర్రాళ్ళలో యూత్ ఫిల్మ్ తీశారు, స్మాల్ ఫిల్మ్, వాళ్ళకి ఎంత కన్వర్జన్ వచ్చింది, వాళ్ళకి మాకు ఏంటి తేడా, వై ఆర్ వి లాగింగ్ బిహైండ్ ఆర్ ఆర్ వి వెల్ హెడ్ ఆఫ్ దెమ్. అలా కొన్ని కంపారిజన్స్ ఉన్నాయండి కంపేర్ చేసుకునేదానికి. బట్ మేజర్ కంపారిజన్స్ ఐ డోంట్ నో హౌ టు కంపేర్ 35 విత్ ఎనీథింగ్. ట్రూ, there is no comparison. I can this is uncomparable project. నేను రిలీజ్కి ముందు కూడా కంపేర్ చేద్దాం అనుకుంటే ఏది కంపేర్ చేసుకునేది లేదు. అండ్ ఆల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే మంచి చెప్పడం కన్నా నెగిటివ్ ఎక్కువ చెప్తారు. అదే జనాలు రా థియేటర్కి అని దిల్ పుల్ యూ డౌన్. బాగా తీసావు, సినిమా బాగుంది, జనాలు వస్తారా థియేటర్కి అనే క్వశ్చన్ మార్క్. అరే నువ్వు ఇలాంటి నాకు తెలియదు జనాలు వస్తారో లేదో. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ కాల్ ఎవరిది వచ్చింది మీకు? బాగుంది సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ చాలా మంది కాల్ చేశారండి. ఫస్ట్ బాగుంది సినిమా అంటే మేము ప్రివ్యూస్ వేసుకుంటూ వెళ్ళిపోయాం కదా. అవును కదా. యాక్చువల్గా ద ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఏంటి అంటే సుధాకర్ కొమ్మకలో ఉన్నారు, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ లో సుధాకర్ ఆయనకి సినిమా చూపించా వే బిఫోర్, వితౌట్ మ్యూజిక్, వితౌట్ సౌండ్. ఓకే, ఆయన ఫోన్ చేసి 1 గంట మాట్లాడాడు. ఆయన హిస్ జడ్జ్మెంట్ వాజ్ రైట్. అండ్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు US లో, అజర్ అని, సినీ లాంజ్ లో ఉంటాడు. ఆయన 2 ఫ్రెండ్స్కి పంపించాడు. సో దే ఆర్ ముస్లిం ఫ్రెండ్స్. ఓకే, నేను ఇది బ్రాహ్మిన్ ఫిల్మ్ వాళ్ళకి పంపించాను. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అసలు నెక్స్ట్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళు అసలు మామూలుగా మాట్లాడలేదు సినిమా గురించి. దిస్ ఈస్ ద లాంగర్ వర్షన్, ఫస్ట్ డ్రాఫ్ట్ విచ్ ఇస్ 2 hours 40 minutes వర్షన్, అండ్ వితౌట్ మ్యూజిక్, వితౌట్ సౌండ్, ఏమీ లేకున్న వర్షన్ వాళ్ళు చూసి అసలు అప్పుడే అన్నారు ఇది ఒక గొప్ప సినిమా. ఐ హ్యావ్ ద మెసేజెస్, ఇది ఒక గొప్ప సినిమా అని అన్నారు ఆ రోజే. దట్ ఈస్ వాట్ ఐ గాట్ కాన్ఫిడెన్స్. సుధాకర్ కూడా నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ఐ థాట్, నేను సినిమా చూసినప్పుడు కూడా ఐ ఇమీడియట్లీ కాల్
సందీప్ అని నా ఫ్రెండ్ యూఎస్లో ఉంటే ఆయన కాల్ చేసి ఏదో నేను నిజంగా చాలా మంచి సినిమా చేశాను, సినిమా ఇదేదో పెద్ద హిట్ అయిపోయేటట్టుంది, మంచి ఫీలింగ్ ఉంది నాకు ఈ సినిమాకి నన్ను చూసిన తర్వాత. దెన్ ఐ షోడ్ ఇట్ టు మై వైఫ్. నువ్వు చేసిన దాంట్లో అన్నిట్లో బెస్ట్ ఫిల్మ్ ఇదే అని చెప్పింది. సో ఐ థాట్ అక్కడ నుంచి స్లోగా ఐ థాట్ నేను ఐ మేడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఏదో ఇంకా మంచి సినిమా చేస్తాను అనే ఫీలింగ్తో కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాను. సో కాల్స్ పరంగా అయితే చాలా మంది చేశారండి కాల్స్. హూ ఎవర్ సత్యదేవి చేశారు, లక్ష్మీ ఉపాల్ గారు చేశారు, వెంకట్ కూచిపూడి చేశారు, అట్లా ఈవెన్ బాగా హెల్ప్ చేసిన గోపీమోహన్ గారు కొంచెం వెంకట కూచిపూడి గోపీమోహన్ గారు చెప్తే ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అందరిని తీసుకొచ్చారు. ఆర్పి పట్నాయక్ గారిని అట్లా మేము ప్రివ్యూ వేస్తుంటే ప్రీమియర్కి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి నుంచి రాఘవేంద్రరావు గారికి, బి గోపాల్ గారికి, కోదండరామరెడ్డి గారికి వీళ్ళందరికీ ఆయన కాల్ చేసి ఇన్వైట్ చేశారు ప్రీమియర్కి. అట్లా ఒక సెట్ ఆఫ్ పీపుల్కి, చంద్ర సిద్ధార్థ్ గారికి వీళ్ళందరికీ చూపించాం. సో నైస్ అండి. కానీ ఇప్పటివరకు మీరు తీసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ. ఓదానికి మనం కంపేర్ చేయలేనంత స్టోరీ వైజ్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో డిఫరెంట్. సో కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీరు ఎంతో చక్కటి ప్రాజెక్ట్స్ చూస్ చేసుకోవాలని, ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ మీరు సాధిస్తూ ఇండస్ట్రీకి కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వి విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ కమింగ్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే 35 ఇస్ ఎ బిగ్ సక్సెస్ రియలీ. దాన్ని మీరు తొందరలో ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్.